కలిసి లేచి నిలబడదాం, వాక్యాన్ని గౌరవిద్దాం, అందరూ సమర్పించుకుందాం. అందరూ కలిసి ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అందరూ పడదాం. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్ అండ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఓన్లీ బిలీవ్. అవును ప్రభువా, నీ నామములో సమస్తము సాధ్యమే. జీసస్ ఈజ్ హియర్, మై జీసస్ ఈజ్ హియర్. యేసు ఇక్కడ ఉన్నాడు. అండ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, మై జీసస్ ఈజ్ హియర్. నా యేసు ఇక్కడ ఉన్నాడు, ఆయన నామములో సమస్తము సాధ్యమే. Lord, I believe, my Lord, I believe. Yes, Lord, నేను నమ్ముచున్నాను ప్రభువా, నీ నామములో సమస్తము సాధ్యము ప్రభువా. And all things are possible, my Lord, I believe. Hallelujah. మన బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదువుతా ఉన్నాను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పిన వెంటనే నేను చూడగా ఇదిగో నల్లని గుర్రము కనబడినది. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండేను. మరియు ధ్యానారమునకు 1 సేరు గోధుమలనియు, ధ్యానారమునకు 3 సేర్ల గోధుమలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలుకున్నట్లు నాకు వినపడెను. దేవుడు వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవం కలిగిన ప్రభువా, ఇదిగో దేవ యొక్క ప్రభు రాత్రి భోజనంలోనికి మేము ప్రవేశించడానికి సిద్ధపడుతూ ఉన్నాం ప్రభువా. మా హృదయాలు సిద్ధపరచుకుంటా ఉన్నాం తండ్రి. దేవ దీనికి మేము ఎంత మాత్రం అయోగ్యములుగా ఉండకుండా ప్రభువా, యోగ్యులుగా మేము దేవ అవడానికి ప్రభువా, నీ పరిశుద్ధాత్మ ప్రతి అపరాధమును కడిగి ప్రభువా, ఓ దేవ మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి ఆ రొట్టెను ద్రాక్షారసము తీసుకోవడానికి యోగ్యులుగా మా జీవితాలు చేయనుగాక ప్రభువా. ఓ దేవ ఇవో కొంత వాక్యమును మేము ధ్యానించడానికి సిద్ధపడ్డాం ప్రభువా. ఈ వాక్యంతో మాతో మాట్లాడండి. ఏ వాక్యం అయితే మాకు సిద్ధపరిచావో ఆ సిద్ధపరచబడిన వాక్యమును నా యొక్క మానవ పెదవుల గుండా దేవుని యొక్క స్వరం వినబడును గాక. నీ పిల్లలు ఆ స్వరమును గ్రహించుదురుగాక. నీకే మా జీవితాలు సమర్పించుకుంటూ మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నామండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మనం ఉదయం కాలంలో నేర్చుకున్న వాక్యాన్ని నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను. వేరొక వాక్య భాగాన్ని నేను తీసుకోవట్లేదు. ఉదయకాలాన్ని నేను చెప్పిన వాక్యాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాను. దేవుడు ప్రవక్త ద్వారా బోధించిన ఒక మెసేజ్, ముంచుకొస్తున్న తుఫాన్, ముంచుకొస్తున్న తుఫాన్, ముంచుకొస్తున్న తుఫాన్ అనే మెసేజ్ను మనము ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి ఆ యొక్క వాక్యంని నేను మరలా ప్రారంభిస్తూ ఉన్నాను. దేవుడు అద్భుతమైన రీతిలో ఉదయకాలంలో మాట్లాడి ఉన్నారు మనతో. హల్లెలూయా. ఎంత బట్టి దీవించబడ్డారండి. నిజంగా మనందరినీ కూడా దేవుడు దీవించాడు. ప్రవక్త యొక్క వాక్యము, ఈ వాక్యం అభిషేకించబడిన వాక్యం అండి. ఇది ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామో మన హృదయాలు కూడా అభిషేకించబడతాయి. ఆల్రెడీ దేవుడు అభిషేకించాడు ఈ వాక్యాన్ని. అయితే మనం ఎప్పుడైతే దీన్ని ధ్యానిస్తున్నామో మన హృదయం కూడా అభిషేకించబడుతుంది. హల్లెలూయా. అందుచేత మనము ఖచ్చితంగా ఈ అభిషేకించబడిన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దాన్ని మనము పరిశుద్ధాత్మలో లీనమై ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మన హృదయంలో కూడా వచ్చి మనల్ని కూడా అభిషేకిస్తూ ఉంది. హల్లెలూయా. నిజముగా ఆ ముంచుకొస్తున్న తుఫాన్, ఆ వాతావరణ శాఖ ఎప్పుడైతే హెచ్చరికలు జారీ చేస్తూ ఉందో, హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఎప్పుడైతే ప్రజలు అప్రమత్తం అవుతా ఉన్నారో, ఎప్పుడైతే ఆ స్వరం విని వీళ్ళు అప్రమత్తం అవుతున్నారో
వారికి ఏర్పాటు చేసిన స్థావరాలకు పరిగెడతా ఉన్నారో వారిని కాపాడుకోవడానికి వారి ప్రాణాలను కాపాడుకోవడానికి సిద్ధపరచుకుంటా ఉన్నారు. హల్లెలూయా. లాస్ట్ మంత్ తుఫాన్లో బయటికి రావద్దు, ఎవరు కూడా బయటకు వస్తే చాలా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడలో ఒక స్త్రీ అంత గాలి వేస్తుంటే గేదెను కట్టుకోవడం కానీ బయటకు వచ్చింది. గేదెని ఇప్పి తాడట్టుకుని అలా తీసుకెళ్తుంది, ఆమె మీద తాడి చెట్టు పడిపోయింది. తాడి చెట్టు అలా మీద పడి నడ్డి మీద పడిపోయింది. అలా తాడి చెట్టు కింద పడి ఎముకలు ఇరిగిపోయి అక్కడికక్కడ చచ్చిపోయింది. ఎవరు చూడలేదు ఆమెని. ఒక అరగంట తర్వాత వచ్చేదాకా బాడీ అక్కడ కనబడి ఉంది. అంటే ఆమె హెచ్చరికలు పట్టించుకోలేదు. నాకేది ఆ వర్షంలో తడిచిపోతుంది, అలాగైపోతుంది, ఇలాగైపోతుంది కంగారు అయింది తప్ప ఆ పరిస్థితుల్లో ఆమె ఆ పరిస్థితి కోసం ఎన్నుకున్న తప్ప పైన పరిస్థితి ఎలా ఉందో వాతావరణ శాఖ ఏమి హెచ్చరికలు జారీ చేసింది ఆమె పట్టించుకోలేదు. దాని ఫలితంగా ఆమె ప్రాణాన్ని పోగొట్టుకుంది. హల్లెలూయా. ఎన్నో మనం చూస్తూ ఉన్నాం, అటువంటిది ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా మంది హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోరు. దాన్ని చూచి చూడనట్లుగా విన్నట్లుగా ఉంటారు. వారి పనుల్లో వారి నిమగ్నం అవుతారు. ప్రమాదం వచ్చినప్పుడు వారి జీవితాలు కాపాడుకోలేరు. హల్లెలూయా. అలాగే మన యొక్క ఆత్మ సంబంధమైన వాతావరణ శాఖ దేవుని యొక్క సువార్థికులను, అపోస్తులను, బోధకులను, కాపరులను దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క వాతావరణం తీసుకురావడానికి, స్పిరిచువల్ అట్మాస్ఫియర్ తీసుకురావడానికి, దేవుడు ఆ వాతావరణం కోసం హెచ్చరికలు జారీ చేయడానికి, పరిశుద్ధాత్మ వాతావరణంలోకి ఏ విధంగా వెళ్ళాలో, పరిశుద్ధాత్మ వాతావరణంలోనికి ఏ విధంగా మనం ప్రవేశించాలో దేవుని యొక్క ప్రవక్తలను, అపోస్తులను, బోధకులను, కాపరులను, సువార్థికులను ఈ విధంగా పంపిస్తూ దేవుడు ఏం చేస్తున్నాడంటే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. ఏ విధముగా మనము హెచ్చరించబడుతున్నామో, ఏ స్వరమైతే వింటున్నామో ఆ స్వరాన్ని మనము వాక్యం ద్వారా పరిశీలించి, వాక్యం ద్వారా చెక్ చేసుకుని, పరిశుద్ధాత్మను బట్టి మనం ప్రార్థించి, మనం ఎప్పుడైతే స్వరానికి లోబడతామో వారు ఖచ్చితంగా బండ మీద ఇల్లు కట్టుకుంటారు. హల్లెలూయా. బండ మీద కట్టబడిన ఇల్లు ఎప్పటికీ కూడా బండ మీద కట్టబడిన ఇల్లు అది ఎల్లప్పుడూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు చక్కగా బండ మీద నిన్ను కడుతూ ఉన్నాడు. బండ అనగా బైబిల్లో ఉంది, కొరింథీ పత్రికలో ఆ బండ ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు అని ఉంది. హల్లెలూయా. చదువుదాం మనం ఒకసారి కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి మనం కొన్ని వచనాలు చదువుతాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును స్నానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఎవరండి బండ? ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తులో మనము కట్టుకోవాలి. మనం క్రీస్తు మీద ఎప్పుడైతే కట్టుకుంటామో, క్రీస్తు ఎవరై ఉన్నాడు? మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చేస్తాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించింది. అంటే ఆ కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చిన వాక్యం ఏంటంటే క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. అంటే బండ అనగా వాక్యమై అన్నది, బండ అనగా క్రీస్తు అయి ఉన్నాడు. బండ అనగా ఇప్పుడు ఆ వాక్యం ఏమై ఉన్నదంటే ఆ వాక్యము మనకు అర్థమవునప్పుడు, బయలుపరచబడినప్పుడు దానినే ప్రత్యక్షత అంటాం. హల్లెలూయా. వాక్యం మనకు అర్థమవుతుంటే, వాక్యం అన్ని చోట్ల రాయబడింది, బైబిల్ అంతా వాక్యమే. అందరూ చదువుతున్నారు బైబిల్, కానీ దీన్ని అందరూ అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. అందరికీ బైబిల్ అర్థం కావట్లే.
ఒక్కొక్కరికి ఒక్కోలాగా అర్థమవుతుంది. బాప్టిస్టులకు ఒకలాగా అర్థమైంది, వాళ్ళు బాప్టిస్ట్ సంఘం నడిపిస్తూ ఉన్నారు. జీడిఎం వాళ్ళకి ఒకలాగా అర్థమైంది, వాళ్ళు జీడిఎం సంఘం నడిపిస్తూ ఉన్నారు. పెంతుకోస్తులకు ఒకలాగా అర్థమైంది, వాళ్ళు పెంతుకోస్తు నడిపిస్తూ ఉన్నారు. యెహోవా సాక్షులకు ఒకలాగా అర్థమైంది, వారు యెహోవా సాక్షులుగా ఉంటా ఉన్నారు. సెవెంత్ డేలకు ఒకలాగా అర్థమైంది, వారు సెవెంత్ డేగా ఉంటా ఉన్నారు. వాళ్ళు శనివారమే ఆరాధన అని అంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా అర్థమైంది బైబిల్. పెంతుకోస్తుల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు మనమందరం కూడా భాషలు మాట్లాడాలి, చప్పట్లు కొట్టాలి, డ్యాన్స్లు వేయాలంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా అర్థమైంది బైబిల్. ఇంకొకరికి అర్థమైంది దేవుడు. మనం అసలు సంఘంలో చప్పట్లు కొట్టకూడదు, సైలెంట్గా ఉండాలి, నోరు మూసుకు కూర్చోవాలి, పాస్టర్ ఏది చెప్తే అది వినాలి, అది దేవుడు అల్లరికి కర్త కాదు అని చర్చ ప్రశ్నలు చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా అర్థమైంది. హల్లెలూయా. అందరికీ ఒకేలాగా బైబిల్ అర్థం కావట్లేదు, ఒక్కొక్కరికి ఒక్కోలాగా అర్థమవుతుంది. వారికి అభిప్రాయానికి తగ్గట్టుగా, వారికి ఇష్టాలకు తగినట్లుగా, వాళ్ళ కోరికలు తగినట్లుగా ఈ బైబిల్ అర్థమవుతుంది. దాన్ని ఆ విధంగా దాన్ని పాటిస్తూ ఉన్నారు. అయితే అది కోరికలకు అవసరాలకు అర్థమైనట్లుగా మన బైబిల్ అర్థం కాదు, కానీ దేవుడు ఈ బైబిల్ రాశాడు కాబట్టి దేవుడే తన సొంత అర్థాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేయాలి. హల్లెలూయా. దేవుడు ఎందుకొరకు రాయించాడో దాని ఉద్దేశం ఏమిటో పరిశుద్ధాత్మ ఆ కార్యాన్ని రాయించింది కనుక ఆ పరిశుద్ధాత్మ వచ్చి మనకు తెలియబరిస్తేనే గాని మనకి విషయం అర్థం కాదు. హల్లెలూయా. అందుకే ఖచ్చితంగా ఇప్పుడు వాక్యం అర్థం కావాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరో కూడా దేవుడిని అర్థం చేసుకోలేరు, వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు దేవుడు మనకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ ఇస్తా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా మనకేమవుతుందండి, బయలుపరచబడుతుంది అనమాట, ప్రత్యక్షపరచబడుతుంది. అంటే దీన్ని ప్రత్యక్షపరచబడుతుంది కనుక దీనినే ప్రత్యక్షత అంటారు. అంటే బండ అంటే ఏంటి, పరిపూర్ణ అర్థము. బండ అంటే ఏంటండి, ప్రత్యక్షత. బయలుపరచబడిన క్రీస్తు అయి ఉన్నాడు, తెలియచేయబడిన క్రీస్తు అయి ఉన్నాడు. ఏదో షోకేసులో పెట్టబడిన క్రీస్తు కాదు, ఎక్కడో పరలోకంలో ఉన్న క్రీస్తు కాదు, లేకపోతే ఏదో ఫోటోలో ఉన్న క్రీస్తు కాదు, లేకపోతే ఏదో మన ఆల్బమ్ తయారు చేసుకుని బుక్కుల్లో పెట్టుకున్న క్రీస్తు కాదు. క్రీస్తు ఎవరంటే సాక్షాత్తు దేవుని యొక్క సేవకుడిలోకి వచ్చి పుల్పిట్ మీద కదులుచున్న క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఫోటోలో ఉన్న క్రీస్తుని చూడటం వేరు, బైబిల్లో ఉన్న క్రీస్తుని చూడటం వేరు, లేకపోతే ఆల్బంలో ఉన్న క్రీస్తుని చూడటం వేరు, లేకపోతే ఎవరో ఏదో చెప్తే పరలోకంలో ఎక్కడో ఉన్నాడు క్రీస్తు అని చెప్పుకోవడం కాదు. ఇప్పుడు క్రీస్తు అంటే సాక్షాత్ ఒక పాస్టర్లోనికి దిగి పుల్పిట్లో పుల్పిట్ మీద అటు ఇటు కదులుతూ నీతో మాట్లాడుతుంటే నాతో మాట్లాడుతుంది మనిషి కాదు, అది క్రీస్తు అని నువ్వు తెలుసుకోవడమే ప్రత్యక్షత. హల్లెలూయా. ఒక మనిషి మాట్లాడినా నీకు అర్థమవుతుంది, దేవుడు మాట్లాడిన అర్థమవుతుంది. దేవుడు మాట్లాడితే ఒకలాగా ఉంటుంది, మనిషి మాట్లాడితే అర్థమవుతుంది ఒకలాగా ఉంటుంది. మనిషి తన సొంత జ్ఞానాన్ని వల్లించడానికో, పదాలు వల్లించడానికో, లేకపోతే తెలివితేటలు వ్యక్తపరచడానికో ఇష్టపడతాడు, నేను గొప్ప ఉండని చెప్పుకోవడానికి. కానీ క్రీస్తు అయితే తన సొంత వాక్యాన్ని వ్యక్తపరుస్తాడు. ఆ క్రీస్తు వాక్యము విన్నప్పుడు మనకేమవుతుందంటే విశ్వాసం రైజ్ అవుతుంది లోపల. హల్లెలూయా. క్రీస్తు బోధించినప్పుడు ఏమవుతుందో తెలుసండి, విశ్వాసం వస్తుంది లోపల. అచ్చా, నేను కూడా అలా ఉండాలి, నేను కూడా అలా ప్రార్థించాలి, నేను కూడా అలా ఉండాలి, నేను కూడా అలా జీవించాలి, నేను కూడా అలా వాక్య ప్రకారంగా నడవాలి అనే పుట్టుదల వస్తుంది అనమాట. ఎప్పుడు క్రీస్తు బోధిస్తున్నప్పుడు. క్రీస్తు బోధించకుండా ఉన్నాడు అనుకోండి, ఇక్కడ భరతనాట్యం చేస్తున్నట్టు ఒక పాస్టర్ క్రీస్తు బోధించినట్లు ఉండదు. అది ఓ పాస్టర్ భలే డ్యాన్స్ చేస్తున్నట్టు రోయ్ అంటారు, లేకపోతే భలే జోకులు వేస్తున్నాడు రోయ్, అబ్బా భలే చెప్తాడండి అన్ని అస్సలు బోరు కొట్టకుండా జోకులు వేసుకుంటూ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రసంగం. అంటే మనిషికి కాంప్లిమెంట్ ఇస్తారు. ఓ ఆ పాస్టర్ అయితే బాగా చెప్తాడు, ఈ పాస్టర్ అయితే బాగా చెప్తాడు, ఆ పాస్టర్ అయితే బాగా చెప్తాడు అని పాస్టర్ల వైగా చూసి ఆ పాస్టర్ల మీద కేంద్రీకరించి పాస్టర్ పొగుడతారు. కానీ పాస్టర్లో ఉన్న క్రీస్తుని ఎవరు పొగడరు, పాస్టర్లో ఉన్న దేవుడిని ఎవరు పొగడరు. ఎందుకంటే వాళ్ళు పాస్టర్ని చూపించుకున్నారు తప్ప, తను బయలుపరుచుకున్నారు తప్ప వాళ్ళలో నుండి క్రీస్తుని చూపించలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తుని వారు చూపించారో అప్పుడు వాళ్ళు విశ్వాసం పొందుకొని నాతో మాట్లాడుతుంది పాస్టర్ కాదు,
నాతో మాట్లాడుతుంది మనిషి కాదు, దేవుడే స్వయంగా నాతో మాట్లాడుతున్నాడు, దేవుడే నా పాపాన్ని బయట పెడుతున్నాడు. హల్లెలూయా. నీవు దేవుడిని గుర్తిస్తే పాపం ఒప్పుకుంటావు. దేవుని గుర్తించలేదనుకో, అయ్యి బాబు ఈ పాస్టర్ నా కోసమే చెప్తున్నాడు, ఇవాళ అంతా నా కోసమే చెప్పాడు. ఎవరో చెప్పేసి ఉంటారు ఈ పాస్టర్కి నేను ఇలా ఉంటానని, అందుకే నా కోసమే చెప్పినట్టు పనిగొట్టుకుని అని ఏం చేస్తాం, మనసులో నొచ్చుకుని ఆ పాస్టర్ మీద ద్వేషం పెట్టుకుంటాం. హల్లెలూయా. ఆ పాస్టర్ మీద ద్వేషం పెట్టుకుని ఇంకా ఆయన అడ్రస్ చెప్పలేవు, మాట్లాడలేవు, వందనాలు చెప్పలేవు, ప్రయత్నాలు చెప్పలేవు, ఏమీ కూడా చేయలేవు అన్నమాట. ఎందుకంటే నువ్వు పులిపెట్టి మీద మనిషిని చూసావు, దేవుడిని చూడలేదు. అయితే దేవుణ్ణి నువ్వు చూసినప్పుడు, ఆ పాస్టర్లో నీకు బయలుపరచబడుతున్నప్పుడు, ఆ పాస్టర్లో క్రీస్తు యొక్క వ్యక్తిత్వం, ఆ యొక్క స్వభావం అనేది నీలో కనబడుతున్నప్పుడు, నువ్వు చూస్తున్నప్పుడు, అప్పుడు నువ్వు విశ్వాసం పెంచుకొని నువ్వేం చేస్తావు అంటే పశ్చాత్తాపడ్డానికి ఇష్టపడతావు. ఎక్కువ ఒప్పుకోడు, దేవుని దగ్గర ఒప్పుకోవడం ప్రయత్నం చేస్తావు. ఆ పాస్టర్లో మనిషి మాట్లాడలేదు, దేవుడే మాట్లాడుతున్నాడని నీవుగా స్వతహాగా ఒప్పించబడతావు అన్నమాట. హల్లెలూయా. అప్పుడే నువ్వు సరైన మారు మనసు పొందుకుంటావు, అప్పుడే సరైన మారు మనసు పొందుకుంటావు. లేకపోతే మనిషిని చూసినంతసేపు కూడా నీకు ఏం కనపడదు. బాగా చెప్పాడు అంటాడు తప్ప, బాగా జోకులు వేసాడు అంటావు తప్ప, ఏ మాత్రము కూడా నీకు ఆ యొక్క విశ్వాసం అనేది పెరగదు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము ఉదయకాలంలో మనము చక్కగా వాక్యం నేర్చుకున్నాం. ఆత్మ సంబంధమైన వాతావరణ శాఖ పరలోకంలో నుంచి వస్తుంది, భౌతిక సంబంధమైన వాతావరణ శాఖ భూమి మీద చెప్తుంది. వాళ్ళ వాతావరణ శాఖను గూర్చి చెప్పాలంటే రాడార్ కావాలి. ఆ రాడార్ అంతరిక్షంలో రాడార్లు పంపించి ఆ సముద్రంలో ఎక్కడైతే సుడిగుండాలు వస్తున్నాయో, ఎక్కడైతే తుఫాన్లు వస్తున్నాయో, ఎక్కడైతే ఆ వాయుగుండం పడుతూ ఉందో, ఇక బంగాళాఖాతంలో వాయుగుండం పట్టిందని వాళ్ళు ఏ విధంగా చెప్తా ఉన్నారో, అలాగే దైవ సంబంధమైన వాతావరణ శాఖ పరలోకం నుంచి దేవుని యొక్క సేవకులు భూమి మీదకి వచ్చి వారి యొక్క ఆత్మ సంబంధమైన హెచ్చరికలను జారీ చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. అది రియల్ జరిగింది, ఫ్లోరిడాలో ఈ వాస్తవంగా జరిగింది. ఆ యొక్క వాస్తవంగా అక్కడ వరద వస్తున్నప్పుడు, తుఫాను వస్తున్నప్పుడు ఆ యొక్క స్నేహితుడు వెళ్ళి చెప్తే అతను వినకపోగా తన కుటుంబాన్ని వినవలేదు, తన యొక్క పిల్లల్ని వినవలేదు, అతను వినలేదు. అతను వినలేకపోవడం కారణం చేత, మూర్ఖత్వంతో నడిచిన కారణం చేత అతని శవం అడ్రస్ లేకుండా పోయింది. భార్య పిల్లలు సర్పముల ద్వారా కాటు వేయబడి చచ్చిపోయారు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఆత్మీయంగా దాన్ని అనుమతిస్తే దేవుని సేవకులు పరిశుద్ధాత్మ కోసం ఎంతగా హెచ్చరికలు జారీ చేసి వివరిస్తున్న ఆ గృహంలో ఉన్న యజమాని భర్త దాన్ని పట్టించుకోకుండా, అతను తన యొక్క దృష్టిని, స్వభావాన్ని మార్చుకోకుండా, ఎప్పుడైతే అతను గృహ పరిపాలన చేస్తాడో ఆ కుటుంబంలో భార్య పిల్లల్ని కూడా వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోకుండా, దేవుణ్ణి పొందుకోకుండా కుటుంబం సర్వనాశనమైపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే ఆ గృహంలో ఉన్న భర్త ఉన్నాడు. హల్లెలూయా. నిజముగా దేవుని యొక్క గృహము, దేవుని యొక్క కుటుంబము యజమాని ద్వారా కట్టబడాలి, భర్త ద్వారా కట్టబడాలి. దేవుని యొక్క నిజమైన గృహ నిర్వాధికారి ఎవరంటే చాలా మంది బోర్డు పెట్టుకుంటారు. కీర్తన గ్రంథంలో రాసిన ఆ యొక్క లేఖనాన్ని తీసుకుని క్రీస్తే గృహాధిపతి అని పెట్టుకుంటారు. చాలా మంది పెట్టుకుంటారు. క్రీస్తే ఈ గృహాధిపతి. లోపలికి వెళ్ళి చూస్తే అన్ని సినిమా బొమ్మలే, గోల నిండా నిండిపోయి ఉంటాయి. ఆ టీవీలో సీరియల్లో వాళ్ళు ఏమో రకరకాలుగా కేకలేసుకుంటూ భయంకరంగా విచ్చలవిడిగా ఆ పిల్లల్లో క్రమశిక్షణ లేకుండా రకరకాలుగా వారి స్వభావాలు ఉంటాయి. కానీ బయట బోర్డేముంది? క్రీస్తే ఈ గృహాధిపతి అట. నిజమే, గృహాధిపతి క్రీస్తు లేడు అక్కడ. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఆ గృహాధిపతి ఎవరంటే ఆ గృహంలోనే భర్త ఉన్నాడు. ఆ భర్తలో క్రమశిక్షణ ఉంటే ఆ పిల్లల్లోని క్రమశిక్షణ వస్తుంది. ఆ భర్తలో నిర్లక్ష్యం ఉంటే ఆ పిల్లల్లో కూడా నిర్లక్ష్యం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆ గృహాధిపతిలో ఏ బద్ధకం అయితే ఉందో, ఏ నిర్లక్ష్యం అయితే ఉందో, ఏ చెడు స్వభావం అయితే ఉందో అదే నేరుగా పిల్లల్లో దిగిపోతూ ఉంటుంది, భార్యలోకి దిగిపోతూ ఉంటుంది.
అంటే అతని పద్ధతి మార్చుకుంటేనే గృహంలో పద్ధతి మార్చబడుతుంది. అతని పద్ధతి మార్చబడితేనే, అతని స్వభావం మార్చబడితేనే కుటుంబంలో స్వభావం మార్చబడుతుంది. అతని స్థితిగతులు మార్చుకుంటేనే కుటుంబంలో స్థితిగతులు మార్చబడతాయి. హల్లెలూయా. దేవుని యొక్క సేవకుడు హెచ్చరిస్తున్నా, దేవుని యొక్క సేవకుడు వాక్యం తీసుకొచ్చి బలపరచు, దాన్ని విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తా ఉన్నా, ఏ మాత్రం కేతర చేయకుండా, లెక్క చేయకుండా ఆ యొక్క భయంకరమైన స్వభావంతో గృహ పరిపాలన చేస్తే ఆ యొక్క కుటుంబంలో పరిశుద్ధాత్మ రాకపోగా మూర్ఖత్వంతో నిండిన కుటుంబం వలె ఆ కుటుంబం కట్టబడుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ వ్యక్తి మూర్ఖుల వలె ప్రవర్తించాడు. అయ్యా, నువ్వు నాశనం అయిపోయావు, నువ్వు వినకపోయావు, దేవుని వాక్యం నువ్వు లెక్క చేయకపోయావు, కనీసం నీ కుటుంబాన్న పొందుకునేవయ్యా, నీ కుటుంబాన్న వాక్యాన్ని విననివయ్యా, నీ కుటుంబాన్నైన వాక్యాన్ని గౌరవించినవయ్యా, దేవునికి సేవకుని పట్టుకోనివయ్యా. నా భార్య నా పాట వినాలి, నేను కుటుంబానికి యజమానిని. ఏమనుకున్నావు? నేను ఈ కుటుంబానికి యజమానిని, నేను ఈ కుటుంబానికి భర్తనే, నా పిల్లలు నా మాట వినాలి, నా భార్య నా మాట వినాలి, నేను మాత్రమే ఎవడ మాట విన్నాను. పాలసీ బాగుంది. అందుకే ఇతని శవం అడ్రస్ లేకుండా పోయింది. ఇతని శవం కనీసం కనుగొనకు కూడా అవకాశం లేకుండా పోయింది. అతను రక్షణ పొందకపోగా, పరిశుద్ధాత్మ పొందకపోగా, ఇతను తన కుటుంబాన్ని కూడా పొందుకోలేకుండా చేసేసాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఎప్పుడైతే అతను ఆ విధంగా ప్రవర్తించాడో ఈ సర్పములు పిల్లలను, తన భార్యను కరిచేసింది. హల్లెలూయా. మీకు తెలుసా, అరణ్యంలో మోసే మాటను ఎప్పుడైతే ధిక్కరించి ఆయన ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆయన దేవుని వాక్యాన్ని ఇచ్చాడు, దేవుని చట్టాలను బయలుపరిచాడు. ఎప్పుడైతే చట్టాలు బయలుపరిచి ధర్మశాస్త్రం నుంచి వాక్యాన్ని ఇస్తూ ఉంటే ఈ తల్లిదండ్రులు, ఈ భర్తలు, యజమానులు ఏ మాత్రము కూడా పట్టించుకోకుండా, ఏ మాత్రము కూడా వారు లెక్క చేయకుండా, ఖాతరు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటే ఆ అరణ్యంలో నుంచి తాపకరమైన సర్పాలు వచ్చి ఆ పిల్లలను కాటేసేసినాయి. హల్లెలూయా. తన భార్యను కాటేసేసినాయి. ఆ భార్యలను, పిల్లలను ఎప్పుడైతే తాపకరమైన సర్పాలు కరిచేసినాయో అనేక మంది చచ్చిపోయారు. ఆ తాపకరమైన సర్పాల యొక్క కాట్లు పొందుకొని లక్షల మంది చచ్చిపోయారు. అప్పుడు దేవుడు మోషే దగ్గరికి, కొంతమంది ప్రజలు వెళ్ళి మోషే దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడితే, అయ్యా, మేము చేసిన పొరపాటుది, మేము చేసిన తప్పిది మీది, నువ్వు ధర్మశాస్త్రం ఇస్తే ధర్మశాస్త్రాన్ని బట్టి మేము నడవకుండా, ధర్మశాస్త్రాన్ని బట్టి మేము జీవించకుండా మా ఇష్టానుసారమైన జీవితంలో జీవించడం ద్వారా మేము చేసిన తప్పు వల్ల మా బిడ్డల మీద పాపాలు పడ్డాయి, మా బిడ్డల మీద తాపకరమైన సర్పాలు కరిచేసి దయచేసి వారిని విడిపించు అని వాళ్ళు ఎప్పుడైతే మొరపెట్టడం ప్రార్థించారో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థించడం మొదలుపెట్టారో, ప్రార్థించగా అప్పుడు దేవుడు మోషే దగ్గరికి వచ్చి ఒక మార్గాన్ని తెరిచాడు. ఏంటి మార్గాన్ని తెరిచాడు తెలుసండి? మోషే, నువ్వు వెళ్ళి వారికి ఆ యొక్క కర్ర మీద ఎత్తడి సర్పాన్ని నిలబెట్టు. ఏం చేయమన్నాడండి? కర్ర మీద ఎత్తడి సర్పాన్ని నిలబెట్టు. ఎప్పుడైతే ఎత్తడి సర్పాన్ని నిలబెడతారో ఆ వ్యక్తులు, ఎవరైతే చావు బతుల మధ్యలో ఉన్నారో, ఆ చావు బతుల మధ్యలో ఉన్న వాళ్ళ ఎత్తడి సర్పాన్ని తేరి చూసినప్పుడు, ఎవరైతే ఎత్తడి సర్పాన్ని చూస్తారో వారు మాత్రమే బ్రతుకుతారు. హల్లెలూయా. ఏంటో ఎత్తడి సర్పం? ఎత్తడి అనగా తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఎత్తడి అనగా తీర్పుకు సాదృశ్యం, అదొక తీర్పు. అది ఎత్తడి తీర్పు తీర్చబడిన దానికి సాదృశ్యం. అది అంటే సర్పమునకు తీర్పు తీర్చబడి బ్రతుకున్న సర్పము ఎత్తడిగా మారిపోయింది. హల్లెలూయా. బ్రతుకున్న సర్పము ఎత్తడిగా మారిపోయింది. అది చచ్చిపోయింది. అందులో జీవం లేదు. జీవం లేని సర్పమును కర్రపై నిలబెడుతున్నాడు ఆ యొక్క మోషే. హల్లెలూయా. ఏంటది సాదృశ్యం? ఏంటంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు నీ యొక్క పాపము, నా పాపము ఒక సర్పము వలె మారిపోయి ఆయన ఒక సర్పముగా, ఎత్తడి సర్పముగా, తీర్పు తీర్చబడిన సర్పముగా, ఆ యొక్క శిలువలో తీర్పు తీర్చబడిన సర్పముగా ఆ యొక్క కర్ర పైన, ఆ ఒలివ చెట్టు పైన వేలాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎప్పుడైతే కల్వరి శిలువలో ఎత్తడిగా మారిన సర్పముగా, సర్పమును జీవము లేదు, పాపమునకు బలము లేదు, మరణమునకు బలము లేదు, మరణం అక్కడ ఓడిపోయింది. హల్లెలూయా. ఎత్తడి సర్పమునకు సాదృశ్యం ఏంటంటే మరణము ముళ్ళు ఇరిగిపోయింది. ఇంక పాపములో జీవము లేదు, పాపములో జీవము లేదు. దేవుడు జీవం తీసేశాడు. దేవుడు జీవాన్ని ఎప్పుడైతే తీసేశాడో, ఎప్పుడైతే జీవము ఆ సర్పములను తీసివేయబడిందో అది ఎత్తడిగా మారిపోయింది. అది కాటేసినా కాటేయడానికి కూడా జీవం లేదని, ప్రాణం లేదు అందులో. అందుకే పాపం పతనమైపోయింది, పాపం ఓడిపోయింది సిలువలో. పాపము ఆ యొక్క పాపం యొక్క ముళ్ళు దేవుడు ఇరిచేశాడు. దానికి సాదృశ్యముగానే మోషే అక్కడ ఇత్తడి సర్పాన్ని పెట్టాడు. హల్లెలూయా. నిజముగా ఎవరైతే ఆ యొక్క సర్పం యొక్క తాపకరమైన సర్పముల యొక్క కాటు దెబ్బ తిన్నారో, ఏంట తాపకరమైన సర్పాలు, ఏంట తాపకరమైన సర్పాలు ఏమిటంటే, ఆ సర్పం ఏంటంటే బైబిల్లో మనకు కనబడుతుంది, బైబిల్లో మనకు కనబడుతుంది. దానినే దేవుడు చెప్పాడు ఘట సర్పము అన్నాడు. ఏంటండి అది? ఏంట ఘట సర్పం? చూద్దాం మనం. చూడండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. మొదటి నుంచి చదువుతాం. సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం నుండెను. ఆమె గర్భిణి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటి పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. ఏంటండి ఇది? ఎర్రని మహాఘట సర్పం అంట. దీనికి 7 తలకాయలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. 7 తలలు 10 కొమ్ములు కలిగిన మహాఘట సర్పం ఇది. ఇప్పుడు నీ పిల్లలు, నా పిల్లలు, క్రైస్తవుల యొక్క దేవుడి పిల్లలు ఈ మహాఘట సర్పం యొక్క కాటు దెబ్బకు లేనే. ఈ మహాఘట సర్పం యొక్క 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఈ మహాఘట సర్పం యొక్క కాటు దెబ్బకు గురై వారి జీవితాల్లో వారు కృంగి కృషించిపోయి చావు బతుకుల మధ్యలో అల్లాడిపోతా ఉన్నారు ఈరోజు. హల్లెలూయా. ఏంట మా ఘట సర్పం అంటే? ప్రకటన 17వ అధ్యాయంలో మనం చూస్తే ఆ యొక్క ఘట సర్పం ఏదంటే దానినే ఈ కాలమే ప్రవర్తన్నాడు. ఆ 7 తలలు అనగా 7 కొండలై ఉన్నాయి. ఆ 10 కొమ్ములు అంటే 10 రాజ్యాలు అయి ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న 10 రాజ్యాలను 7 కొండల పైన కూర్చొని ఒక సంఘము ఒక వ్యభిచార మద్యమును పంపిణీ చేస్తా ఉంది. ఒక వ్యభిచార మద్యమును పంపిణీ చేస్తా ఉంది. ఆ సర్పం యొక్క తలలో నుంచి వస్తా ఉన్న వ్యభిచార మద్యం, ఆ యొక్క విషపూరితమైన మద్యం ఎప్పుడైతే తాగుతున్నారో, ఎప్పుడైతే దాన్ని పీలుస్తూ ఉన్నారో, ఈరోజు అనేక మంది ఆ సర్పం యొక్క కాదు దెబ్బకు లోనై ఆ రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క సిద్ధాంతాలకు, ఆ త్రిత్వం యొక్క సిద్ధాంతాలకు, లేని క్రిస్మస్లకు, లెంట్ దినాలకు, ఆ శ్రమల కాలాలకి, ఈస్టర్లకి, భస్మబుధారులకి, అనేకమైన సంఘం యొక్క సిద్ధాంతాలకి ఈ యొక్క సర్పం యొక్క కాటు దెబ్బ పడి అనేక మంది చావు బతుల మధ్యలో ఊగుతూ ఉన్నారు. హల్లెలూయా. అరే బైబిల్లో క్రిస్మస్ లేదురంటే మా సంఘం చెప్తుంది క్రిస్మస్ చేసుకోమని. మా పాస్టర్ గారు చేయబోతూ ఊరుకుంటారేటి? అమ్మో చాలా అంబరంబరంగా చేస్తారు. సంవత్సరానికి ఒకసారి వస్తుందని పండగ, లేక లేక వస్తుంది. పండగ చేసుకుంటారేటి?
పండగ చేసుకోకపోతే ఏమైపోతుంది? కొడుకు బయానికి వెళ్ళిపోతాడా? అది కాదురా బాబు, ఇది సంఘము, ఇది క్రిస్మస్ అనే క్రైస్తవులు కాదు, అది రోమన్ క్యాథలిక్ తలలో నుంచి వచ్చిన వ్యభిచార మధ్యంలో నుంచి వచ్చిన మొత్తది అని చెప్పమనుకోండి. మా తాత ముత్తాతలు కానీ చేస్తున్నారు ఇది, నువ్వు కాదట్టవా? అందరూ కలుసుకుని భోజనం చేసే సమయం అది ఒకటే. ఆ సంతోషాన్ని ఆనందాన్ని నువ్వు పోగొట్టేస్తావా? హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. అంటే ఏ సందర్భంలో నువ్వు కూరుకుంటున్నావు? ఆ రోమన్ క్యాథలిక్ లో నుంచి వచ్చిన విషపూరితమైన సర్పం యొక్క కాటు చెప్పది. ఈరోజు దాంట్లో మూలుగుతూ తూలుతూ చావు బతుల మధ్యలో కేకలు వేస్తా ఉన్నారు. హల్లెలూయా, అబద్ధ బోధ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, త్రిత్వంలో దేవుడు. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాలి. ప్రభురాత్రి భోజనం అంటే లేదు లేదు, మనం బల్లారాధన చెయ్యాలి. ఆదివారం 12 గంటలకు అయిపోతుంది చర్చి, 12 గంటలకు అయిపోయినట్టే బల్లారాధన చేయాలి అంతే. అరే బాబు, బల్లారాధన కాదు దాని పేరు, ప్రభురాత్రి భోజనం అంటే. మేము ప్రభురాత్రి భోజనం మా పాస్టర్ గారు ఎవరాలాగా మేము చెయ్యవు అంటే నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? పాస్టర్ని ఫాలో అవుతున్నావు, బైబిల్ ఫాలో అవట్లేదు. రోమన్ క్యాథలిక్ విషపూరితమైన ఘట సర్పం వేసేసింది నేను కాటు, బాగా ఎక్కేసింది విషం. ఇంక నువ్వు మాటేనో నువ్వు ఆ విషం లోపల ఉందని చెప్పు, ఇంక భయంకరమైన విషపూరితమైన మనిషిగా నువ్వు మారిపోయావు. అందుచేత నువ్వు ఎక్కడంటావు? మాటేను. హల్లెలూయా. ఘట సర్పము 7 తలలు కలిగి 10 కొమ్ములు కలిగి ఆ యొక్క ఆ ఘట సర్పము ప్రపంచాన్ని అక్యుపై చేసుకున్న విషపూరితమైన ఆ యొక్క విషం అనేది ప్రజలకు ఎక్కించేసింది. బైబిల్లో లేని కార్యాలు ఎందుకు చేస్తున్నారంటే విషపూరితమైన విషం ఆ సర్పములో నుంచి, ఆ ఘట సర్పములో నుంచి ఉన్న విషం వాళ్ళకి ఎక్కేసింది కనుక ప్రభురాత్రి భోజనం అంటే మేము ప్రభురాత్రి భోజనం చెయ్యం, మా పాస్టర్ గారు పగలే ఇస్తారు, మేము పగలే చేస్తాం అంటే. స్త్రీ పుల్పిట్ ఎక్కి బోధించకూడదంటే అమ్మో మా పాస్టర్ గారు ఊరుకుంటారా? మా పాస్టర్ గారు ఊరుకుంటారు? పుల్పిట్ ఎక్కి బోధించకూడదా? ఆవిడ ఎంత బాగా చెప్తారు తెలుసా? ఆవిడ చెప్పిందంటే ఎంతమంది కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చి 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 ప్రార్థన చేసేస్తారు. అమ్మో, దేవుడికి ప్రార్థన చేస్తారు. ఎందుకని అంటే బైబిల్ చెయ్యొద్దని చెప్తే నువ్వు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి తినేస్తాడు దేవుడు. చూడండి ఎందుకు ఇలా మాటలు పలుకుతున్నారంటే, ఎందుకు ఇలా చెప్తున్నారంటే వాళ్ళకి ఘట సర్పం యొక్క కాటు, ఆ విషపు ఆ వాళ్ళ లోపలికి ఎక్కింది కనుక, వారు ఆ కాటు దెబ్బ వారు తిన్నారు కనుక ఆ చావు బతుకుల మధ్యలో ఊగిసలాడుతూ వారు ఆ వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. కానీ వారు నిజమైన వాక్యమునకు, నిజమైన సత్యమునకు వారు నిలబడిన వ్యక్తులు కాదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మూర్ఖులైన పాస్టర్లు అనేక మంది వారు వినరు, అనేక మందిని విన్నెవరట. చదువుతారా? మత్తయి సువార్త, అది కూడా చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఈ మాటలు మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. వాడు ఆ కోళ్లు మేపుకునే వ్యక్తి ఎంత మూర్ఖంగా సమాధానం చెప్పాడండి, ఎంత మూర్ఖంగా సమాధానం చెప్పాడు. వెర్రివాడ అని పలికి కనీసం దేవుని వాక్యాన్ని కొంచెంలో కొంచెం కూడా గౌరవం ఇవ్వకుండా అతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి దేవుని వాక్యాన్ని అవమానపరిచి అతను వాక్యంలో పరిశుద్ధాత్మను పొందుకోవడానికి బదులుగా అతను ఏదో పెద్ద జ్ఞానవంతుడిలాగా ప్రయత్నం చేశాడు. దానికి ప్రతిఫలం అతను చచ్చిపోయి శవం ఆచూకీ లేకుండా పోయింది. హల్లెలూయా. ఈరోజు అనేక మంది సేవకుల యొక్క శవాలు ఆచూకీ లేకుండా పోతా ఉన్నాయి. అనేక మంది శవాలు కనీసం ఆచూకీ కూడా దొరకట్లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క హెచ్చరికలను ఖాతరు చేయట్లేదు, దేవుని యొక్క లేఖనాలను ఖాతరు చేయట్లేదు, దేవుని యొక్క స్వరాన్ని వారు వినడానికి ఇష్టపడట్లేదు. చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం చదవండి.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించి వారిని ప్రవేశింపనీయరు. వాళ్ళు వెళ్ళరంటే పరలోకం, వెళ్ళి వాళ్ళు కూడా వెళ్ళవరట. చర్చి తలుపులు అయితే 24 గంటలు తెరిచే ఉంటాయి. రండి, దేవుడి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ లోపలికి రండి. బయట పోతుంటారు. బయట పోతేంటి? దేవుడి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ లోపలికి రండి. ఎక్కడికి? చర్చిలో వచ్చేసి వీళ్ళకి దశంభాగం ఇచ్చేసి కాన్ఫరెన్స్ అంతే. వీళ్ళు పరలోకం కోసం చెప్తారు తప్ప పరలోకం అంచు కూడా వీళ్ళు తాకరు. వీళ్ళు వెళ్ళరు. ఫోన్ వస్తుంది, ఎవరిది? వదిలేదు. వీళ్ళెవరు? వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనే కూడా చేసేస్తారట. అంటే ఈ మూర్ఖుడు, మన మార్నింగ్ చూసిన ఈ మూర్ఖుడు అతను వెళ్ళలేదు, కుటుంబాన్ని కూడా వెళ్ళనివ్వలేదు. అలాగే ఈరోజు అనేక మంది సంఘాల పాస్టర్లు వాళ్ళు ఏదో సంఘం కట్టేసుకుని ఏదో ఒక సంఘం శాఖ నడిపేసుకుంటూ వాళ్ళు వాక్యాన్ని పట్టించుకోరు. పట్టించుకునే వాళ్ళు కూడా పట్టించుకునేకుండా ఆ సంఘానికి వెళ్ళొద్దు, వెళ్తే మిమ్మల్ని కూడా మార్చేస్తారు. ఆ సంఘానికి వెళ్ళొద్దు బాబోయ్, వెళ్తే మిమ్మల్ని కూడా మార్చేస్తారు. మన సంఘంలోనే ఉండాలి, మన కులంలోనే ఉండాలి, మన ఇంట్లోనే ఉండాలి, మన వర్గంలోనే ఉండాలి. మనం ఎరువు దాటి వెళ్ళామనుకో లోకోయిపోతాం మనం. అబ్బా ఎంత తెలివో సాతానికి! ఎంత తెలివి అంటే మామూలు తెలివి కాదు. ఆడేదో వర్గం ద్వారా కట్టేద్దాం అనుకుంటున్నాడు, కులం ద్వారా కట్టేద్దాం అనుకుంటున్నాడు, లేకపోతే రాజకీయం ద్వారా కట్టేద్దాం అనుకుంటున్నాడు, ఏదో మతం ద్వారా కట్టేద్దాం అనుకుంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వెళ్ళే వాళ్ళు ఎలకమానరు. దేవుడు పిల్లల్ని ఎలా లాక్కోవాలో దేవుడికి బాగా తెలుసు. ఏ సమయంలో లాక్కోవాలో దేవుడికి బాగా తెలుసు. హల్లెలూయా. వీళ్ళు వెళ్ళరంట, ప్రవేశించి వారిని ప్రవేశించినవారట. చూడండి ఒకసారి, అది ఎంత లేఖనం ఎంత బాగుందో చూడండి. 23వ వచనం 13వ వచనం. వాళ్ళని ఏమంటున్నాడు చూడండి యేసుక్రీస్తు. అయ్యో వీళ్ళు వేషధారులంట, వేషం వేశారు. పాస్టర్లాగా వేషం వేశారు, కానీ ఇంతకు పాస్టర్ కాదు వీళ్ళు. పైకి తెల్లబట్టలే కనపడుతున్నాయి, లోన కనపడుతుంది అసలు. వాళ్ళని ఏంటి పట్టి తిడుతున్నాడంటే యేసుక్రీస్తు కింద అంటున్నాడు చూడండి. 23వ వచనం 29వ వచనం 27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, పాస్టర్లారా, మీరు సున్నం కొట్టిన సమాధులు పోలున్నారు. ఆహా, సున్నం వేసేసిన సమాధి ఎంత తెల్లగా కనపడుతుంది. తవ్వు చూస్తే అన్ని లోపలన్నీ ఎముకలే, పుర్లు, ఎముకలు, చెత్త చెదారం, పుల్లి అంతా ఉంటుంది లోపల. కానీ పైకి మాత్రం పెయింటింగ్ వేసేసి సమాధి ఎంత తెల్లగా కనపడుతుంది అంటే కొంచెం బాగా కూర్చోవాలనిపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు పాస్టర్లు కింద నుంచి పై దాకా తెల్లంగి ఎత్తే ఆహా పరిశుద్ధుడు అంటే ఇతనే బాబు అనిపిస్తుంది. కానీ లోపల హృదయం వచ్చి తెలుస్తుంది వాడెంత భయంకరమైన కురత్వం హృదయంలో కలిగి ఉన్నాడో, లోపల హృదయంలో ఎంత భయంకరమైన వేషధారణ కలిగి ఉన్నాడో, ఎంత నటన కలిగి ఉన్నాడో, ఎంత చెడు స్వభావము, అసూయ, ద్వేషము, పగ లోపల ఎంత ఉన్నదో అన్ని బయటికి సమయానుకూలంగా వచ్చేస్తాయి. హల్లెలూయా. అది చెప్తున్నాడు యేసుక్రీస్తు. వాళ్ళు ఎంత అందంగా కనపడుతున్నారు, సున్నం కొట్టిన సమాధుల్లో కనపడుతున్నారని మీరు అని. వెలుపల శృంగారం కాకపోడు గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనపడుతున్నారు కానీ లోపల వేషధరణతోనూ. ఆయన నిజాలు మాట్లాడతాడండి, ఏమీ అవివేకంగా మాట్లాడ్డా. ఆయన వాస్తవాలు మాట్లాడతాడు. యేసుక్రీస్తు పాస్టర్లందరూ ఏకమైపోయి ఎందుకు చంపేశారనుకున్నారు? యేసుక్రీస్తు సిలువ ఎందుకు వేశారనుకున్నారు? పాస్టర్లందరూ ఏకమైపోయారు ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే ఇదిగో ఆ పాస్టర్లు బొత్తుగంట బయటెత్తున్నాడు ఈయన. ఆ పాస్టర్లు బొత్తుగంట బయటెడుతున్నాడు కాబట్టి వాళ్ళకి కోపం వచ్చి, వెర్రి కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. అందుకే ఈ రోజు ఎక్కువ మంది వర్తమానాన్ని ఎందుకు ద్వేషిస్తారంటే, ఎక్కువ మంది ఈ యొక్క వర్తమానాన్ని ఎందుకు నమ్మరంటే వాళ్ళ బతుకులన్నీ బయటెట్టేసి వర్తమానమే. అదే వేరే సంఘాలకు వెళ్ళారనుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక,
సిరి సంపదలతో దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నీ బిడ్డలు దీవించునుగాక, నీ పొలాలు ఆశీర్వదించబడునుగాక, నీ భూములు ఆశీర్వదించబడునుగాక. ఇంకన్నీ అయ్యే అవి తప్ప ఇంకేమి రావు. అయ్యి బాబా ఆశలు దీవెనెత్తంటే అయ్యి బాబు ఇంకా దీవెనలు వచ్చేస్తున్నాయి, ఇంకా దీవెనలు వచ్చేస్తున్నాయి. అద్భుతంగా ఉందనుకుంటున్నారు వీళ్ళు. ఆ దీవెనలు తప్ప ఇంకేమి రావు. ఒక తల్లి అంటారు నిజంగా ఒక కొడుకుని చంపాలనుకుందంట. కొడుకుని చంపాలనుకున్న ఆధారం లేక అటు చూసింది, ఇటు చూసింది, ఇటు చూసింది. ఒక హల్వా చేసిందంట. ఆ హల్వాలో విషం కలిపేసిందంట. ఆ హల్వాలో పంచదార అంతా వేసేసిందంట. ఆ విషం పూసేసిందంట శుభ్రంగాను. వాళ్ళొక హల్వా ఏమో తింటంటే తీగా ఉంది, తింటంటే తీగెళ్ళిపోతుంది. చాలా తీపి ఉందంటే తీయడు ఒక కుమారుడు, కానీ లోపల విషం ఉంది. ఆ తిన్న పోవండి గిలగల కొట్టుకుని చచ్చిపోయాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అలాగే తేనె పాకంలాగా, తేనె పాకం మన నోట్లో పెట్టినట్టుగా ఉంటుంది కానీ లోపలికి వెళ్ళేది విషమది. చాలా మంది సంఘాల విధానాలు అలాగే ఉన్నాయి. అబ్బో మా పాస్టర్ గారు అంత బాగా ప్రార్థన చేస్తారండి, ఆయన దగ్గరికి వెళ్తే కాళ్ళు కూడా వచ్చేస్తాయండి, నూనె రాసి ప్రార్థన చేసాడండి, దెయ్యాలని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయండి. 7 వారాలు వెళ్ళామండి ఆ చర్చికి. మా అబ్బకు బాబు పుట్టేసాడండి. 7 వారాలు వెళ్ళామండి. మా పంట బాగా పండేసిందండి. అన్ని పండేస్తాయి. పిల్లడు పుట్టేస్తాడు, బాబు పుట్టేస్తాడు, అన్ని చేసేస్తాడు. కానీ నీ స్వభావాలు మాత్రం మారవు, నీ బుద్ధులు మాత్రం మారవు. ఎందుకంటే బుద్ధి మారడానికి లేదు అక్కడ వాక్యం, ఆశీర్వాదాలకే ఉంది అక్కడ లేదు. అందుకే జనాలు కూడా ఎక్కడన్నా అద్భుత కోటలు, ఆశీర్వాద కోటలు, స్వస్థత కోటలు ఇడితే మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోతారు. ఎవడైనా సరే ఇలా వాక్యం చెప్పి గద్దించాడు ఒకడు ఉండి అక్కడ. చాలా మంది పొగడతలు ఇష్టపడతారు కానీ తిట్లు ఇష్టపడరు. తిట్టామా జాగ్రత్తగా కొంచెం అక్కడ ఉంటారు. ఏమన్నా తిట్టడం స్టార్ట్ చేసామంటే మెల్లగా జాగ్రత్తలు వెళ్ళిపోతారు. ఇష్టం ఉండదు వాళ్ళకి. కానీ వాస్తవంగా నిజంగా వాస్తవం చెప్పనండి, సత్యాన్ని ప్రేమించేవాడు అంటే శిక్షను అంగీకరిస్తాడట. హల్లెలూయా. శిక్షను ప్రేమించేవాడే బుద్ధిమంతుడు, శిక్షకు లోబడేవాడే బుద్ధిమంతుడు. ఎవరైనా తిడుతుంటే మీరు నవ్వండి, ఎవరైనా తిడుతుంటే మీరు నవ్వండి, సీరియస్ అవ్వకుండా మిమ్మల్ని ముఖం మీద తిడుతుంటే మీరు నవ్వండి. తిట్టినోడికి ఎంత భయంకరమైన వేదన వచ్చేద్దంటే, నేను ఎంత తిడుతున్నా సరే నవ్వుతుందేంటి మే, ఎంత తిడుతున్నా సరే నవ్వుతుందేంటి మే, నేను కోపం రావట్లేదండి మీకు అని తిట్టినోడు తిట్టేస్తాడు. కానీ ఆ తర్వాత ఆలోచన పడిపోతాడు. కానీ తిట్టిన తర్వాత ముఖం మార్చుకుని వెళ్ళిపో, నేను అన్న మాటలు బాగా పనిచేసినవాడికి లోపల అనుకుంటాడు. అంటే ఏదో 1000 ఏనుగులు బలం పొందేసుకున్నట్టు అయిపోతుంది. ఎందుకంటే సరైన మాటలు మాట్లాడిన అయితే అంటే ముఖం మార్చుకుని వెళ్ళిపోయింది, ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు అతను. ఎందుకంటే తిట్టితే ముఖం మార్చుకుని వెళ్ళిపోయేవాడు ఎప్పుడు కూడా సరి చేసుకునేవాడు కాదు. అతను సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు, అతను తప్పులు ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయట్లే. అంటే తగ్గింపు అతను లేదని ఆ కార్యం ద్వారా అర్థమవుతుంది అనమాట. అతనిలో తగ్గింపు లేదు, ఆమెలో తగ్గింపు లేదు, తిడితే క్షమించే గుణం ఆమెకు లేదు, అతడికి లేదు అన్న సంగతి అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే సామెతల గ్రంథంలో దేవుడు అంటాడు, నా కుమారుడా నేను వేసే శిక్షను నువ్వు తృణీకరింపకము. ఏమన్నాడండి? నేను వేసే శిక్షను నువ్వు తృణీకరింపవద్దు. నా శిక్షలో ప్రేమ ఉంది, నా శిక్షల ద్వారా నిన్ను సరిచేసి నీ యొక్క గుణశీలాన్ని బయటికి నేను తీసుకొస్తున్నాను. హల్లెలూయా. అందుకే ఎవరైతే తిడుతున్నారో నిజమైన స్నేహితుడు అంటండి, బైబిల్ ఇంకొక లేఖనం ఉంటుంది, అన్ని గుర్తొచ్చేస్తున్నాం, నాకెందుకు గుర్తొస్తున్నా తెలియలేదు. నిజమైన స్నేహితుడు అంటండి గాయాలు చేస్తాడంట, బాధ పెడతాడంట, ఎక్కువగా గాయాలు చేస్తాడట. అదే పగవాడు అంటండి లెక్కలేని ముద్దులెట్టేస్తాడట, అని పెడతాడు. ఉత్తిదే వెనక్కెళ్ళి పొడిచేస్తాడు ఎన్నిపోటు, వెనక్కెళ్ళి పొడిచేస్తాడు ఎన్నిపోటు. నువ్వంటే చాలా ఇష్టమమ్మా నాకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ కోసం ఏదైనా చేస్తాను అంటాడు. ఉత్తిదే ఏం చేయడు, వెనకాల నుంచి ఏదో అక్కడికి వెళ్ళి అంటాడు. ఆమె ఎలాంటిదో తెలుసా నీకు, అతను ఎలాంటిదో తెలుసా నీకు,
ఎంతకీ ముద్దులెట్టింది ఎందుకు అనుకున్నారు? సీక్రెట్ తెలుసుకోవడానికి. ఈ ముద్దెట్టిందని చెప్పి మొత్తం లోగుట్టు అంతా పక్కెక్కేస్తుంది. అప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళి ఆ పక్కింటోడు చెప్పేస్తుంది. అది వెన్నుపోటు అనమాట. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఖచ్చితంగా మనము దేవుని కృపను బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆ యొక్క వాతావరణ శాఖలో నుంచి వచ్చిన ఆత్మ సంబంధమైన వ్యక్తి వచ్చి ఆ వాక్యాన్ని, హెచ్చరికను ఎప్పుడైతే మనకు అందించాడో, అయ్యా మీరు తాపకరమైన పాముల చేత కరిచివేయబడ్డారు, తాపకరమైన పాము సర్పము, ఘట సర్పం కరిచేసింది, ఆ సర్పముని మిమ్మల్ని కరవడం వల్ల ఈ యొక్క ఆచారాల్లో, లెంట్లు, బైబుల్లో లేని అసమర్థమైన కార్యాలన్నీ మీరు చేస్తున్నారయ్యా, మీరు తప్పుడు కార్యాలన్నీ చేస్తున్నారు, బైబిల్ వాక్యాన్ని బట్టి నడవట్లేదు, బండ మీద మీ ఇల్లు కట్టబడలేదు, ఎప్పటి మీద మీ ఇల్లు కట్టబడుతుంది, దయచేసి మీరు దానిలోంచి బయటకు వచ్చి ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 18:4 చదవండి ఒకసారి. అతను ఏమంటున్నాడు మీరు వినండి ఒకసారి. ప్రకటన గ్రంథం 18:4. ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగూ చెప్పడం వింటిని. ఇప్పుడు ఆ యొక్క దూత వచ్చింది, ఆ పరలోకం నుంచి ఒక దూత వచ్చింది, ఏలియా భూమి మీదకి వచ్చాడు. ఆ యొక్క వాతావరణ శాఖలో నుంచి, ఆత్మ సంబంధమైన వాతావరణ శాఖలో నుంచి దేవుని సేవకుడు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆ దూత ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ స్వరం ఏం వినిపిస్తుందంటే, పరలోకం నుండి ఆ ఇలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా మీరు దాని పాపములో పాలి భాగస్థులు కాకుండానట్లును. దేని పాపములో? దేని పాపములో? ఎర్రని ఘట సర్పము, 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఘట సర్పము, ఆ యొక్క సర్పముల చేత గాయపరచబడిన, కాటు వేయబడిన ఆ యొక్క స్థలములో నుంచి దాని పాపం ఆకాశాన్ని అంటేసింది. ఆ దాని పాపం, దాని తెగుళ్ళు మీకు ప్రాప్తించకుండానట్లును, దాని పాపములు మీరు పాలిభాగస్తులు కాకుండానట్లును దాన్ని విడిచి రండి. ఆ ఘట సర్పమును విడిచి రండి. ఆ సర్పము, ఆ యొక్క విష సర్పము నుంచి తీసివేసుకోవడానికి రండి బయటికి. ఆ బందీ గృహంలో ఆ సర్పము చుట్టుకున్న ఆ కబంధ హస్తాల్లో నుంచి బయటికి రండి. మీరు ఆ కాటు గురైపోయారు. ఆ సర్పం మీద కాటులేసేసింది, ఆ విషం మీలో ఉండిపోయింది. అందుచేత మీరు ఈ విధంగా వెర్రి మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చి డాన్సులు చేస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారు, పిచ్చి పిచ్చి క్రిస్మస్లు చేస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చి బైబిల్లో లేని కార్యాలన్నీ చేస్తూ ఉన్నారు. దానిలోనికి బయటికి రండి. దాని పాపాలు ఆకాశాన్ని అంటేసినాయి, దాని పాపాలు ఆకాశాన్ని అంటేసినాయి. ఆ తెగుళ్ళలో మీరు పాలి పాగస్తులు కాకుండా ఉండాలంటే దానిలో నుంచి బయటికి రండి. దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి గీయుడి, దాని క్రియలు చెప్పిన దానికి చేయుడి, అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిపి పెట్టుడి. అది ఏమనుకుంటుందండి? సర్పం అనుకుంటుంది, ఘట సర్పం అనుకుంటుంది. నేను భూమి అంతటికి రానిని, నేను భూమి అంతటికి రానిని. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా పాములే కనబడతాయి, ఏ గుడి చూసినా పాములే కనబడతాయి. పాము లేని గుడి లేదు, పాము లేని ఇల్లు లేదు. ఏ ఇల్లు చూసినా ఒక పంచతంత్రము కలిగిన ఆ యొక్క చట్రం, దిష్టి దేవత, ఆ యొక్క దిష్టి దేవత ఎన్ని కలుగుతుందో తెలుసండి? అది సర్పయాగ దృష్టి ఉన్న వాళ్ళకి ప్రతి దాని మీద వెండి మొక్క తయారు చేసి దానికి నక్షత్రం ఒకటి పెట్టి అందులో సర్పాన్ని పెట్టి ప్రతి ఇంటి కూడా తగిలిచ్చేస్తారు. తగిలిస్తారా? మా ఇంటికి దిష్టి తగలకూడదండి, ఇది గోల్ దిష్టి, పొరుగుల దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి, ఏ దిష్టి మా ఇంటికి రాకూడదండి. ఇదిగో దిష్టి దేవత ఇక్కడ ఉంది. ఎవరా దిష్టి దేవత? పాము. వెండి చక్రం ఇంత మొక్క కూడా తయారు చేసి అక్కడ తగిలిచ్చేస్తారు గోడకి. ఏంటది?
సర్పం ప్రతి ఇంట్లోని సర్పమే, ప్రతి గుడిలోని సర్పమే, ప్రతి ఎక్కడికి వెళ్ళినా సర్పం 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 సర్పం. ఏంటా సర్పం? ఘట సర్పం. అదే 7 తలలు 10 కొమ్ములు కలిగిన సర్పం ప్రపంచమంతా పాకేసింది. ప్రతి ఇంట్లోకి వచ్చేసింది, ప్రతి హృదయంలోకి వచ్చేసింది, ప్రతి మనిషిలోకి వచ్చేసింది. ఏం చేసింది? కాటు ఆ విషం ఎక్కేసింది. విషం ఎక్కేసిన తర్వాత ప్రతి ఒక్కరు సర్పం అయిపోయాడు. విషం ఎక్కిన తర్వాత ఈ విషం రక్తంలో కలిసిపోతే ఏమవుతుంది? అతను కూడా సర్పంలాగానే ప్రవర్తిస్తాడు. హల్లెలూయా. సర్పం మీకు తెలుసా? సర్పం 2 నాలుగులు ఉంటాయి. ఓ 4 గట్టి వెళ్తుంది, ఓ 4 ఇటు వెళ్తుంది, ఓ 4 గట్టి వెళ్తుంది, ఓ 4 ఇటు వెళ్తుంది. అందుకే మనిషి అటు వెళ్తే దానికి నరం లేదు, ఎటు కావాలంటే అటు తిరిగిపోదు. ఎందుకని? సర్పాలు గరిచేసినాయి. ఆ ఘట సర్పం గరిచేసింది. ఆ ఘట సర్పం ఒక విషము చాలా బలంగా ఎక్కేసింది. ఇంకా ఎన్ని చెప్పినా బుర్రకి ఎక్కనే ఎక్కదు. ఎందుకని? లోపల సర్ప విషం ఉంది. సర్ప విషం ఉంది కనుక ఆ సర్ప విషము బట్టే మాట్లాడతాడు తప్ప, తన స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడు తప్ప, ఆ స్వభావాన్ని మార్చుకోవడానికి జ్ఞాని ఎంత మాత్రము అవకాశం ఇవ్వనే ఇవ్వడు. హల్లెలూయా. దేవుని ఒక మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతున్నమాట? ఇక్కడ ఆ భర్త ఒక మూర్ఖుల్లో ప్రవర్తించినందువలన భార్య పిల్లలు కూడా సర్పని కాటులో అయిపోయారు. ఈరోజు పాస్టర్ ఒక మూర్ఖుడిగా ప్రవర్తించిన కారణం చేత సంఘంలోకి వచ్చిన విశ్వాసులు ఆ రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతాలతో పట్టబడి వారు అనేకమైన ఆచారాలు సిద్ధాంతాలు చేసుకోవడానికి ప్రపంచము వెళ్ళిపోతా ఉంది. ఇంట్లో భర్త అతను మూర్ఖుడిగా ప్రవర్తించిన కారణం చేత కుటుంబము పిల్లలు కూడా వాళ్ళందరూ కూడా విచ్ఛిన్నమైపోతా ఉన్నారు. ఇంట్లోనే అలాగే ఉంది, సంఘంలో అలాగే ఉంది, దేశంలో అలాగే ఉంది, ప్రపంచంలో అలాగే ఉంది. అంటే మొత్తం ప్రపంచం ఎక్కడ కొలత అయిపోతుంది? సర్పం యొక్క ఘట సర్పం యొక్క విషాలతో కొలత అయిపోతా ఉంది. ఇప్పుడు ఈ కొలప్స్ అయిపోయిన సర్పాల యొక్క కాటు తిన్నవాళ్ళు, ఈ సర్పం యొక్క కాటు దెబ్బ తిన్నవాళ్ళు ఎప్పుడైతే ఇత్తడిగా మారిన సర్పం వైపు, ప్రభువైన యేసుక్రీస్తు వైపు, కల్వరి వైపు ఎప్పుడైతే వారు చూస్తారో అప్పుడే వారు విడుదల పొందుకుంటారు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎప్పుడు విడుదల పొందుకుంటాడంటే ఈ లెంట్ దినాలు, ఈ యొక్క క్రిస్మస్లు, ఈ యొక్క భయంకరమైన ఆచారాలు, సిద్ధాంతాలు, కుప్పగింతులు, నాటకాలు అన్ని కూడా ఎప్పుడు మాంటారంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి కళ్ళు తెరవబడి కల్లూరి వైపు చూస్తాడో, నా కొరకు నా ప్రభు పడిన శ్రమను, నా కొరకు రక్తం కాచిన దేవుణ్ణి, నా కొరకు నా తనలో చేసిన అపరాధముల కొరకు నా తనలో పెట్టించుకున్న ముళ్ళ కిరీటాన్ని కన్నులారా చూస్తాడో, కాళ్ళులో వేయబడిన చేతుల్లో వేయబడిన మేకులు కళ్ళారా చూస్తాడో, అనుభవిస్తాడో, అప్పుడు అతడు నాటకాలు మానేసి, హల్లెలూయా, కుప్పగొంతులు మానేసి, ఆచారాలు సిద్ధాంతాలు మానేసి నిజమైన దేవుణ్ణి పొందుకోవడానికి పశ్చాత్తాపంతో బలిపీఠం దగ్గర పరిగెత్తుకొస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి బలిపీఠం దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి ఏడ్చి పరిశుద్ధాత్మ పొందుకోవడం అవసరమా, లేకపోతే బలిపీఠం యొక్క కుప్పగొద్దులు వేయడం అవసరమా? ఏమండి? పరిశుద్ధాత్మ పొందుకోవాలి కదా ఒక వ్యక్తి, పశ్చాత్తాపడాలి కదా. పశ్చాత్తాపడడానికే కదా దేవుడు రక్తం కార్చాడు, పశ్చాత్తాపడడానికే కదా దేవుడు ఆ యొక్క శ్రమలు పొందాడు, పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మనికి ఇవ్వడానికే కదా దేవుడు అంత శ్రమలు పడ్డది. అవన్నీ వదిలేసి బలిపీఠం దగ్గర పశ్చాత్తాపడడం మానేసి, నిన్ను నువ్వు సరి చేసుకోవడం మానేసి, నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టుకోవడం మానేసి, నీ స్వభావాన్ని మార్చుకోవడం మానేసి ఇక్కడికి వెళ్ళి కుప్పగొంతులు వేస్తే ఏం ఉపయోగం? అది ఎవరికి ఆనందం? అది ఏం ఉపయోగం? అది దేని బట్టి వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు, దేని బట్టి వారు కుప్పగొంతులు వేస్తున్నారు, దేనిని బట్టి వారు నాటకాలు వేస్తూ ఉన్నారు, దేనిని బట్టి వారు ఆ కార్యాలను చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అలరించేది సాతాన్ని. ఎందుకంటే సర్పం యొక్క విషము లోపల ఉంది కనుక, ఘట సర్పం యొక్క విషము లోపల ఉంది కనుక వాళ్ళు ఆ సర్పాన్ని ఆనందింప చేయడానికి ఆ భరతనాట్యం చేస్తున్నారు తప్ప, ఆ సర్పము చూడండి, అది ఎప్పుడైతే 2 పాములు ఆ యొక్క కలుసుకుంటాయి, డ్యాన్స్ చేస్తాయి, అవి లొంగలు తిరుగుతూ డ్యాన్స్ చేస్తాయి, నాట్యం చేస్తాయి. అవి రకరకాలుగా అవి డ్యాన్స్లు వేస్తూ ఉంటాయి. అవి ఎలా డ్యాన్స్లు వేస్తాయో భరతనాట్యం అంటారు దాన్ని. ఏంటది?
2 పాములు కలుసుకున్నప్పుడు భరతనాట్యం చేస్తాయంట. ఆ భరతనాట్యమే ఒక భరతనాట్య రూపంలో ఒక స్త్రీలకు నేర్పించి ఆ నాట్యాన్ని వేస్తున్నారు. పులిపిట్లు ఎక్కి నాట్యాలు వేస్తున్నారు, నృత్యాలు వేస్తున్నారు. ఎందుకని? సర్పం ఎలాగైతే ఆడుతుందో ఈవిడ కూడా అలాగే ఆడుతుంది ఇక్కడ. సర్పం ఎలాగైతే డ్యాన్సులు వేస్తుందో ఈవిడ కూడా అలా డ్యాన్సులు వేస్తుంది ఇక్కడ. హల్లెలూయా. ఎవరిని ఆనందింప చేయడానికి దేవుణ్ణి కాదు, ఎవరిని సంతోషపెట్టడానికి దేవుణ్ణి కాదు, దెయ్యాన్ని. ఏ దెయ్యాన్ని? ఘట సర్పాన్ని, లూసిఫర్ని. వాడు సంగీత విద్వాంసకారుడు. వాడు సంగీతం వాయిస్తూ ఉంటే వాడి రెక్కలో నుంచి కొన్ని లక్షల సంగీతాలు బయటకు వస్తాయంట. సరి గమ పదనిసని కొన్ని లక్షల సౌండ్లు వస్తూ ఉంటే అందులో నుంచి భరతనాట్యం వస్తూ ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఈ చూడండి, రెచ్చిపోతున్నారు క్రైస్తవులు. క్రిస్మస్లు పెట్టి, డ్యాన్సులు పెట్టి, పబ్బులు పెట్టి, లైటింగ్లు పెట్టి, జిగేలు అంటూ రకరకాలుగా భయంకరంగా ఈరోజు విగ్రహార్థికుల కంటే భయంకరంగా ఈరోజు క్రైస్తవులు అయ్యారే. ఎందుకని? బాగా ఎక్కేసింది ఘట్ట సర్పం యొక్క విషం. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, కాట్లు వేసేసినాయి. ఎందుకంటే వాళ్ళ యజమాని, వాళ్ళ పాస్. చూడండి, ఇప్పుడు ఖచ్చితంగా హెచ్చరికను వింటే ఏం చేస్తాం తెలుసా? అది వాస్తవమా కాదని తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాం. దాని మీద దృష్టి పెడతాం. దాని మీద దృష్టి పెట్టినప్పుడు హెచ్చరిక కరెక్టే సరైనగా నీకు అనిపించినప్పుడు ఏం చేస్తావు తెలుసా? నువ్వు సిద్ధపడ్డా రెడీ అవుతావు. నువ్వు సిద్ధపడి చేసుకుంటావు. అయ్యో ప్రళయం వచ్చేస్తుందంట, తుఫాన్ వచ్చేస్తుందంట. దేవుడు తుఫాన్ కేంద్రం మనకు ఏర్పాటు చేశారు. ఒక తుఫాన్ బిల్డింగ్ కూడా మనకు ఏర్పాటు చేశారు. మనం అందరూకి వెళ్ళి సురక్షితంగా ఉండడానికి గవర్నమెంట్ వారు నిర్ణయం తీసుకున్నారు. అందరూ మనం వెళ్ళిపోవాలని. నువ్వేం చేస్తావంటే సూటు బూట్లు అన్ని కూడా చదువుకుని అందరూ వెళ్ళడానికి నువ్వు సిద్ధపడతావు. హల్లెలూయా. అది హెచ్చరిక ఎంతలేదనుకో, అది పట్టించుకోదు. అది నిజమెంత అబద్ధమెంత ఎవరు నిజం చెప్పారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవు. ఒక తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదంటే నువ్వు దానిని పట్టించుకోవడానికి ఇష్టపడలేదు కనుక నువ్వు సిద్ధపడలేదు. నువ్వు సిద్ధపడలేదు అనుకోండి, ఆ ప్రళయం వస్తుంది, ఆ యొక్క భయంకరమైన కార్యాలు జరిగితే అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసండి? ఆ ప్రళయంలో, ఆ తుఫాన్లో కొట్టుకుపోతాం. హల్లెలూయా. అంచేత ఖచ్చితంగా మనము హెచ్చరిక విన్నప్పుడు మనము సిద్ధపడటం. అందుకే ఈ కాలం యొక్క ప్రవక్త హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడు. హెచ్చరికలు జారీ చేసినప్పుడు మనము నీ పాపమును ఒప్పుకో, ఆ బొగులో నుంచి బయటికి రా, ఆ యొక్క మత సిద్ధాంతాల్లో నుంచి, ఆ తాపకరమైన సర్పము కాటు వేయబడినప్పుడు ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాల్లో నుంచి, ఆ భయంకరమైన పాపముల నుంచి బయటకు వస్తే అప్పుడు మనము పూర్తిగా విడిపించబడి, ఒప్పించబడి, పశ్చాత్తాపడి బలిపీఠం దగ్గర ఎప్పుడు మనం ప్రతిమాలు ఉంటామో అప్పుడు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క ఇత్తడి సర్పం పైన దేవుడు రక్తం కార్చి ఆయన ఏమన్నాడు తెలుసండి? ఇప్పుడు మీరు ఆ యొక్క విషం మీరు నుంచి పోవాలంటే, ఆ యొక్క పాపం మీరు నుంచి పోవాలంటే, ఆ భయంకరమైన కార్యాలు మీరు నుంచి పోవాలంటే మీరు నా శరీరం తిని నా రక్తం తాగినప్పుడు మీకు నిత్య జీవం వస్తా ఉంది అంటున్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆ శరీరంలో పాలు పొంగులు పొందుకుంటా ఉన్నామో, ఆయన యొక్క రక్తంలో పాలు పొంగులు పొందుకుంటున్నామో, ఆ పాపము ఎక్కడిగా మార్చబడిందో, అక్కడ ఎప్పుడైతే ఆ పాపమును తీర్పు తీర్చబడిందో అప్పుడు ఆ శిలువలో నుంచి రక్తం వస్తా ఉంది, శరీరం వస్తా ఉంది. ఎప్పుడైతే ఆ శరీరంలో రక్తంలో మనం పాలు పొంగులు పొందుకుంటా ఉన్నామో అప్పుడు దేవుడు మనకు నిత్య జీవనిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి పశ్చాత్తాపడి ఒప్పుకొని మారు మనసు పొందుకొని బలిపీఠం దగ్గరికి వచ్చి ఎప్పుడైతే నా పాపాలు క్షమించు ప్రభువా, నాకు తెలియగా నేను మోసపోయాను, మూర్ఖుడు వల్ల జీవించాను, నా భర్తలాగా నేను బ్రతకలేదు, భార్య వల్ల బాధ్యత ఉండలేదు, భర్త వల్ల బాధ్యత ఉండలేదు, పిల్లడిగా నేను నా పిల్లడి స్థానంలో ఉండలేకపోయాను, ప్రభు నన్ను క్షమించు, నేను ఎప్పటి నుంచైనా నేను కట్టుకుంటాను నా జీవితాన్ని, నీ కల్వరికి వస్తా ఉన్నాను, నీ కల్వరికి చూస్తా ఉన్నాను, నీ జీవితాన్ని నేను చూస్తా ఉన్నాను, నీ స్థానం నాకు ఇచ్చావు, నా పాప జీవితం నువ్వు తీసుకున్నావు, కల్వరి శిలువలో ఎత్తడిగా నువ్వు మారిపోయావు, నా తీర్పులు నీ మీద పడ్డాయి ప్రభువా, ఇంతవరకు నన్ను చూడలేక ఈ కుప్పుకొందలే చూశాను, ఈ భయంకర నాటకాలే చూశాను, ఈ భయంకర అబద్ధాలు ఆడుతూ వచ్చాను, ఈ భయంకర పాపాలు చేస్తూ
చేస్తూనే వచ్చాను, దయతో నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపడి బలిపీఠం మీద మనం ఎప్పుడైతే ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం పొందుకునే వరకు మనం ప్రాధేయపడి అడుగుతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన శరీరము రక్తములో మనం పాలుగుంపులు చేసి ఆయన యోగ్యతనిచ్చి ఆయన మనకు దాని ద్వారా నిత్య జీవాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం నిత్య జీవం పొందుకోవాలంటే మనము ఆ తాపకరమైన సర్పల కాటులో నుంచి, ఆ ఘట సర్పం యొక్క కాటు నుంచి, ఆ విషపూరితమైన విషంలో నుంచి మనం ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడు ఆ దేవుని యొక్క దూత పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే అక్కడ 18వ అధ్యాయంలో, నా ప్రజలారా మీరు దాని పాపంలో పాలిభాగస్తులు కావద్దు. దాని పాపాలు ఆకాశాన్ని అంటేసినాయి. క్రిస్మస్ అన్ని ప్రపంచమంతా చేపిస్తుంది, ఈస్టర్ ప్రపంచమంతా చేపిస్తుంది, భస్మ బుధవారం ప్రపంచమంతా చేపిస్తుంది. ప్రతి సంఘము దాని విషపూరితమైన విషయంలో వెళ్ళిపోయారు. ప్రతి మనిషి దాని విషపూరితమైన విషయం ఎక్కేసి ఆ పిచ్చి పిచ్చి నాటకాలను ఆడుతూ ఉన్నారు. నా ప్రజలారా అందులో నుంచి పాలుభాగస్తులు కాకుండా, దాని తెగుళ్ళి కూడా మీరు ప్రాప్తించకుండా దాన్ని విడిచి బయటికి రండి, దాన్ని విడిచి బయటికి రండి. ఆ పాపములు ఆకాశాన్ని అంటేసినాయి, దాని పాపములు ఆకాశాన్ని అంటేసినాయి. దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దాన్ని కోల్చడానికి దేవుడు సిద్ధపడతా ఉన్నాడు. దాన్ని అగ్గించి అత బొత్తిగా కాల్చివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రజలారా అందులో నుంచి బయటికి రండి. పంచభూతాలు వికటమైన వేండ్రంతో లయమై కాలి బూడిదైపోయిన దాంట్లో ఆ యొక్క ఘట సర్పం కాల్చిపోతా ఉంది. అగ్ని చేత దాన్ని కాల్చిపోతా ఉన్నాడు. మీరు దాని పాపంలో పాలిభాగస్తులు కావద్దు. ఒకవేళ మీరు దాని పాపంలో పాలిభాగస్తులు అయితే మీరు కూడా అగ్నిలో కాలిపోతారు. ఆ తెగుళ్ళు మీ మీద కూడా పడతాయి. ఆ యొక్క భయంకరమైన నేరంలో మీరు కూడా పాల్పొంగులు పొంది మీరు కూడా పాపులు అయిపోతారు. మీరు కూడా భ్రష్టులు అయిపోతారు. మీరు కూడా భయంకరమైన కార్యాలతో నిమగ్నం అయిపోతారు. ఆ విషపూరితమైన ఘట సర్పం యొక్క విషం మీలోకి ఎక్కుతా ఉంది. దయచేసి అందులో పాలిభాగస్తులు కావద్దయ్యా. దాని తెగుళ్ళు ఏమి ప్రాప్తించకున్నట్లు దాన్ని విడిచి బయటికి రండి, బయటికి రండి అని ఈ రోజు దేవుని యొక్క దూత, ఆ వాతావరణ శాఖ, పరలోకం నుంచి వచ్చిన వాతావరణ శాఖ యొక్క అధికారి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏంట ముంచుకొస్తున్న తుఫాన్ ఏంటంటే అది మరణమై ఉన్నది. అందుకే మనం ప్రకటన గ్రంథం, నేను చివరికి వచ్చేసాను, ముగించాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మనం చదివాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం మనం చదివాం. లేఖనం చదివి ముగిస్తాను. 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 6:5. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పిన వెంటనే నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడింది. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. మరియు ధ్యానారంలో ఒక సేలు గోధుమలనియు, ధ్యానారం 3 సేలు ఎవలనియు. ఇతను ఏం చేస్తున్నాడంటే వ్యాపారం చేస్తున్నాడు. నల్లని గుర్రం మీద కూర్చుని, గుర్రం అనగా అధికారం సాదృశ్యం, గుర్రం అనగా అధికారానికి సాదృశ్యం. ఇతను నల్లని గుర్రం అంటే చీకటికి సాదృశ్యంగా ఉంది. ఈ నల్లని గుర్రం మీద కూర్చుని సంఘము చీకట్లో వెళ్ళిపోయింది. ఈ సంఘము ఎవరి అధీనంలో ఉందంటే లూసిఫర్ చేతిలో ఉంది. ఇది అంత్యక్రీస్తు యొక్క చేతిలో ఉంది. వాడు దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఏది దేవుడు అనబడును, ఏది పూజించబడును, దానంతటిని ఎదిరించి వాడే దేవుడిగా సంఘంలో చాలామంది అవుతూ ఉన్నాడు. హల్లెలూయా. వాడి దేవుడిగా చాలామంది అవుతూ సంఘాన్ని పూర్తిగా వాడు స్వాధీనపరుచుకొని వాడు ఆక్యుపై చేసుకుని సంఘాన్ని చీకటిగా మార్చేశాడు. చీకటిగా మార్చేసి వీడు ఏం చేస్తాడు, వ్యాపారం మొదలెట్టాడు. సంఘంలో 7 వారాలు రండి, 7 వారాలు నా సంఘంలో రండి, 10 వారాలు రండి అని చెప్తా ఉన్నాడు. నాకు అయ్యి నేను మీకు స్వస్థపరుస్తాను, నేను ప్రార్థన చేస్తే అది జరుగుతుంది, నేను ప్రార్థన చేస్తే ఇది జరుగుతుంది అని బైబిల్ ఏం చేసాడు, వ్యాపారంగా మార్చేసాడు. ఈరోజు బైబిల్లో ప్రతి ఒక్కడు కూడా బైబిల్ దేనికి వాడుకుంటాడంటే వ్యాపారానికి వాడుకుంటున్నాడు. నూనె గుడ్లు అమ్ముకుంటున్నారు, రక్తాన్ని అమ్ముకుంటున్నారు. పంపని కలిపేసి బాటిల్ అయితే వేసుకొస్తే రకమంట. బాటిల్ ఎంత అనుకున్నారు? 1000 రూపాయలు. కొబ్బరి నూనె ఎంత బాటిల్ ఎత్తున్నారు? 100 రూపాయలు అంట. నూనె ప్రార్థన చేస్తే దెయ్యలిపోతాయట. కచ్చిపులు అమ్ముకుంటున్నారు. ఎవరో ఒక ఆయన ప్రార్థన చేస్తే అట్లా కచ్చి పట్టుకొని రోడ్డు మీద వేస్తే అది స్వస్థపరిచిపోతారట. అచ్చుపల్లి అమ్ముకుంటున్నారు. అచ్చుపల్లి అట్టుకెళ్ళి ఆమెకి ఇది ప్రెగ్నెంట్ అవ్వలేదు, స్త్రీకి ప్రెగ్నెంట్ అయిపోతుందంట. ఆహా, ఎంత బాగుందో ఇది. జనాలు అచ్చిపొట్టి కదా తినేద్దాం,
ఖచ్చితంగా కదా వేసుకుని చేసేది, నేను ప్రార్థన చేసేద్దాం. నూనె కదా రాసేసి ప్రార్థన చేసేయండి. ఎంత కావాలి మీకు? స్వస్థత. కొట్లో దుకాణంలో కందిపప్పు కొనుక్కున్నట్టుగా ఈరోజు పార్సల్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు స్వస్థత. మీరు ఖచ్చితంగా ఉండయ్యా, మీకు 1500 ఇచ్చేస్తాం. మీరు కొబ్బరి ఇవ్వండి, మీకు 100 రూపాయలు ఇచ్చేస్తాం. హల్లెలూయా. అగరొత్తులు ఇవ్వండి, మీకు ఇచ్చేస్తాం. దేవుడి దగ్గర పెట్టాలి. కొబ్బరికాయలు ఇవ్వండి, దేవుడి దగ్గర కొట్టాలి. ఇదిగో 10 రూపాయలు, ఇదిగో కొబ్బరికాయ. అక్కడ 10 రూపాయలు కొట్టి ఇచ్చేయాడు, ఇక్కడ కొబ్బరికాయ దేవుడికి ఇచ్చేయాలి. వెళ్ళిపోయాడు అంతే, దాన్ని పెట్టేయండి. దేవుడు ఏం చేయడు అంతే. హల్లెలూయా. అంటే మనుషులు ఎలా ఉన్నారంటే ఎక్కడికైనా చేతులు చూసుకోవాలి, వీళ్ళు కలిసి రావాలి, ఏదో పంచిపెట్టి అంతే. మనుషుల యొక్క స్వభావం ఎలా మారిందంటే అలా కడిగేసుకోవడం, అలాగే వెళ్ళిపోవడం, అలా అయిపోయింది మనుషుల యొక్క స్వభావం. ఎందుకని ఇక్కడ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు ప్రవశించాడు. 3వ ముద్రలో దేవుడు ప్రవశించాడు. సంఘం నల్లని గుర్రం మీద వాడు సవారీ చేస్తూ ఉన్నాడు. సంఘాన్ని నల్లగా మార్చేశాడు, చీకట్లో మార్చేశాడు. చీకట్లో వ్యాపారం చేశాడు. ఎవరు కనపడదు మరి? చీకట్లో వ్యాపారం చేసి ఎవరు కనపడుతుంది? ఎవరికి కనపడదు. ఇప్పుడు సంఘం చీకట్లో వెళ్ళిపోయింది. ఎంత వ్యాపారం చేసినా జనాలు గుడ్డోళ్ళు ఎక్కువ. ఈ యొక్క సంబంధమైన వ్యాపారం గుడ్డోలు చేసేసింది. పాస్టర్ ఎంత వ్యాపారం చేస్తున్నా జనాలు కనపడదు. మా పాస్టర్ మంచి సువార్త చేస్తున్నాడండి, మంచి సువార్త చేస్తున్నాడండి, మంచి సువార్త చేస్తున్నాడు, వ్యాపారం చేసి చేస్తున్నాడు సువార్త. అది కళ్ళు కనపడదు సుమా. ఎందుకంటే వాళ్ళ పాస్టర్ వాళ్ళ దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు కనపడలేదు, పాస్టర్ కనపడుతున్నాడు దేవుడుగా. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగుగాక. ఎందుకు అంటే సంఘం చీకట్లోకి వెళ్ళిపోయింది. సంఘము చీకట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వ్యాపారం మొదలెట్టాడు. ఏమన్నా వ్యాపారం మొదలెట్టాడు? ఇక్కడ ఏమని మొదలెట్టాడు? ఇదిగో నల్లని గుర్రం కనపడింది, దాని మీద ఒక త్రాసు చేపట్టుకుని ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? ధ్యానారమునకు 1 సేరు గోధులు అంటున్నాడట. ధ్యానారం 3 సేర్లు ఎవరు ఇస్తున్నాడంట. 3 సేర్లు ఎవరు, 1 సేరు గోధుమ అమ్మేసుకున్నాడు. గోధుమ అంటే ఎవరు? దేవుడు కుమారులు కుమార్తెలు. విత్తనాలు అమ్మేసుకుంటున్నాడు, క్రైస్తవులు అమ్మేసుకుంటున్నాడు, క్రైస్తవులు బట్టి వ్యాపారం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంత లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రవక్త ద్వారా 7 ముద్రలు బోధించాడు కాబట్టి అవన్నీ కొంచెం డీప్ గా ముందుకెళ్దాం. నేను పైపైన చెప్తున్నాను ఈరోజు. కొన్ని జ్ఞాపకం పెట్టుకుంటారని నేను గుర్తు చేస్తున్నానంటే. అయితే వీడు వ్యాపారం పెడతా ఉన్నాడు, వ్యాపారం జరుగుతూ ఉంది. అయితే వీడికి దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని ఆజ్ఞ జారీ చేశాడంటే అక్కడ నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము. ఆ 4 జీవుల మధ్యలో ఎవరుంటారండి? ఏమండి? ప్రభు యేసుక్రీస్తు ఉంటాడు. ఆ 4 జీవుల మధ్యలో దేవుడు ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఒక స్వరాన్ని పలికాడు. ఏంట స్వరం అంటే నూనెను ద్రాక్షారసమును పాడు చేయొద్దు. గోధులు ఏమైనా చేసుకుంటావు చేసుకో, ఎవరిని ఏమైనా చేసుకుంటావు చేసుకో, కానీ నూనె ద్రాక్షారసము మాత్రము పాడు చేయవద్దు. ఏంటి నూనె? నూనె అంటే ఏంటి? పరిశుద్ధాత్మై ఉన్నది. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నది. నూనె ఎందుకు రాశారంటే పాఠ్యవాదంలో నూనె ఎందుకు రాశారంటే కొంతమంది ఆ యొక్క పరిశుద్ధాత్మను అప్లై చేయడానికి, పరిశుద్ధాత్మ మీద నమ్మకం లేని వారికి దేవుడు అంటే కొంచెం నమ్మకం లేదని నూనె రాసేవారు. నూనె అంటే పరిశుద్ధాత్మ సాదృశ్యం. నూనె అంటే నూనె దేవుడు కాదు, నూనె పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఉంది. అందుకని దేవుడు నిజమైన పరిశుద్ధాత్మ ఇస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకుంటేనే నిజమైన క్రైస్తవుడై ఉన్నాడు. ఆత్మ ఏమన్నా ఆవిడ కాదంట దేవుడు. అంటే ఇప్పుడు నూనె అనగా పరిశుద్ధాత్మ సాదృశ్యం. ద్రాక్షారసం అంటే మత్తు. ద్రాక్షారసం ఏంటండి? మత్తు, ఉత్తేజం. అంటే బ్రాంతి తాగినోడికి ఎలాగైతే ఉత్తేజం వస్తుందో అందరూ కెమికల్ కలుపుతారు. ఒక రకమైన ఉత్తేజం వస్తుంటారు. బ్రెయిన్ లో ఒక నరాలు కదులుతాయి బ్రాంతి తాగిన వాళ్ళు, మందు తాగిన వాళ్ళు. అలాగే ద్రాక్షారసంలో కూడా ఉత్తేజం ఉంది. ద్రాక్షారసంలో కూడా ఉత్తేజం ఉంది. అంటే దానిని ఏమంటున్నారంటే ప్రవక్త, దాన్నే వాక్యం యొక్క ప్రత్యక్షత అన్నాడు. హల్లెలూయా. ఏంటంటే గుర్తుపెట్టుకో, ద్రాక్షారసం అంటే ఏంటి? వాక్యం యొక్క ప్రత్యక్షత. నూనె అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. అంటే ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకొని
వాక్యం మీద ప్రత్యక్షత కలిగిన వాడు అనగా బండ మీద కట్టబడిన వాడు. ఖచ్చితంగా బండ మీద కట్టబడిన వాడిని, పరిశుద్ధాత్మ కలిగిన వాడిని పాడు చేయవద్దు, ముట్టుకోవద్దు అని దేవుడు సాతానుగా జ్ఞాపించాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగుగాక. ఒకవేళ నువ్వు ప్రత్యక్షత మీద కట్టబడితే, బండ మీద కట్టబడితే, దేవుడి యొక్క పరిశుద్ధాత్మ కనుక నువ్వు పొందుకుంటే, దేవుడు 4 జీవుల మధ్య ఉండి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు తెలుసా? ఆ వ్యక్తిని ముట్టుకున్నావు, నువ్వు సస్తావని చెప్పాడు ఆ యొక్క సాతానికి. హల్లెలూయా. సాతాను రోగాలు అడ్డుకొచ్చి పట్టేది నీ మీద పెట్టినా, సర్పం యొక్క విషమట్టు నీ మీద పెట్టాలనుకున్నా, తాపకరమైన సర్పాలు నేను కావాలనుకున్నా, లేకపోతే దెయ్యాలు వచ్చి నేను పట్టుకోవాలనుకున్నా, రోగాలు వచ్చి నేను పట్టుకోవాలనుకున్నా, మరణమే వచ్చి నేను ముయ్యాలనుకున్నా, నేను భద్రంగా దేవుడు ఏం చేసేది తెలుసండి? వాక్యము చేత, ప్రత్యక్షత చేత, దేవుడు పరిశుద్ధాత్మ చేత నేను కట్టేశాడు. నిన్ను వాక్యము చేత, ప్రత్యక్షత చేత దేవుడు కప్పి ఉన్నాడు కాబట్టి, బండ మీద నీవు కట్టబడి ఉన్నావు కాబట్టి, ఆ బండ ఎక్కడానికి సాతానికి అధికారమే. హల్లెలూయా. ఇప్పుడు ప్రభురాత్రి గురించి తెలుసండి, బండ మీద నీవు ఇల్లు కట్టుకోవడానికి దేవుడు నీకు ప్రభురాత్రి భోజనిస్తా ఉన్నాడు. ఎందుకు ప్రభురాత్రి భోజనిస్తున్నాడు తెలుసా? నువ్వు బండ మీద ఇల్లు కట్టుకోవాలి. నువ్వు బండ మీద ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నావో, ప్రత్యక్షత మీద ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నావో, నిన్ను దెయ్యాలు ముట్టుకోవడానికి అవకాశం లేదు. ఏ భూమి మీద ఏ మనిషికి ఇటువంటి అధికారం ఉందండి? దెయ్యాలు మనుషుని పట్టుకోవడం భయపడుతున్నాయంటే ఎవరికి భయపడుతుందో తెలుసా? కేవలం బండ మీద కట్టబడిన వ్యక్తికి దెయ్యాలు భయపడతాయి. హల్లెలూయా. నీవు దెయ్యానికి భయపడటం కాదయ్యా, దెయ్యాలు నిన్నో ఏదో చేస్తాయి, రోగాలు నిన్నేదో చేస్తాయని నువ్వు భయపడటం కాదు. రోగం నిన్ను చూసి భయపడతాడు, దెయ్యం నిన్ను చూసి భయపడతాడు, పాపం నిన్ను చూసి భయపడతాడు. ఎప్పుడు? బండ మీద కట్టబడినప్పుడు. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించాడు ఇక్కడ, బండ మీద కట్టబడిన వ్యక్తిని ముట్టుకోవద్దు, పాడు చెయ్యవద్దు అని సాతానికి 4 జీవుల మధ్యలో ఉండి ఆజ్ఞాపించాడు దేవుడు. ఎంత భద్రత ఉందని మనకి, ఎంత సెక్యూరిటీ పెట్టాడు దేవుడు, ఎంత సెక్యూరిటీ దేవుడు రాసిపెట్టాడు. ఎందుకు అంత సెక్యూరిటీ ఇచ్చాడంటే, నీవు దేవుని యొక్క స్వరాన్ని శ్రద్ధగా ఆలకించావు. దేవుని యొక్క వర్తమానికుడు వచ్చి ఆ యొక్క హెచ్చరికలు జారీ చేస్తా ఉంటే నువ్వు శ్రద్ధగా ఆలకించావు. నువ్వు నీ హృదయాన్ని సిద్ధపరచుకున్నావు, నువ్వు చక్కగా దేవుని యొక్క సమర్పించుకున్నావు. కోతుగొత్తులు, కుప్పుగొత్తులన్నీ వదిలిపెట్టావు, ఆచారాలు, సిద్ధాంతాలన్నీ వదిలిపెట్టావు, దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకున్నావు, పరిశుద్ధాత్మను పొందుకున్నావు, ద్రాక్షరసము అనగా దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నావు. అందుకే దేవుడు నీకు సబ్సిడీ ఇచ్చాడు, పరలోకం యొక్క భద్రత ఇచ్చాడు. దెయ్యాలు రాకూడని ప్లేస్లోకి పరిశుద్ధాత్మ నిన్ను తీసుకెళ్లి ఒక భద్రత కలిగిన దేశంలో, ఒక భద్రత కలిగిన ప్రదేశంలో పాపము నిన్ను అంటకుండా, శాపము నిన్ను అంటకుండా, దెయ్యాలు నిన్ను అంటకుండా, తెగుళ్ళు నిన్ను అంటకుండా దేవుడు భద్రంగా దాచాడు. హల్లెలూయా. దేవుడు ఎంత భద్రత ఇస్తున్నాడు చూడండి. అందుకే నా ప్రియమైన సోదరి సోదరులు, మనం ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా విని, అందుకే ఆయన అన్నాడు, ఎవరైతే నా మాట శ్రద్ధగా విని వాటి చెప్పున చేస్తాడో అతడు బండ మీద కట్టబడిన బుద్ధిమంతుడిని ఓరియుడు అన్నాడు. అంటే మనం ఎప్పుడైతే బండ మీద కట్టబడుతున్నామో, ఎందుకు బండ మీద కట్టబడుతున్నాడో ఆయన యొక్క వాక్య స్వరము శ్రద్ధగా విన్నాం. ఆయన ఏం చెప్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏమి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడో దాన్ని ఎప్పుడైతే మనం శ్రద్ధగా విన్నామో అప్పుడు మనం ఇల్లు బండ మీద కట్టుకుంటున్నాం, మన హృదయాన్ని దేవాలయంగా మారుస్తున్నాం. ఆ హృదయం దేవుడు నామనిస్తా ఉన్నాం. దేవుడి హృదయంలో వచ్చేది ఎంత భద్రత అండి. మన చుట్టూ 4 జీవులు ఉంటాయి, 24 మంది పెద్దలు ఉంటారు, శరాబులు కెరాబులు ఉంటాయి, పరలోకమే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. మనం వెళ్తా ఉంటే మన వెనకాల దోతులు ఉంటాయి. మన యొక్క సెక్యూరిటీ అంతా కూడా పరలోక సెక్యూరిటీ అంతా. ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి వస్తున్నారంటే వెనకాల 4 కార్లు, ఎవరో 4 కార్లు, అటు 4 కార్లు, ఇటు 4 కార్లు, ఎంత సెక్యూరిటీ. ఆ యొక్క సెక్యూరిటీ ఉంటుందంటే హై సెక్యూరిటీ. ఒక దేశ ప్రధానికి అంత హై సెక్యూరిటీ ఉంటే మరి
పరలోక దేశం యొక్క సంబంధించిన వ్యక్తులకి ఎంత సెక్యూరిటీ ఉంటుందండి? హల్లెలూయా. ఖచ్చితంగా ఉండాలి. అది ఆత్మ సంబంధమైన సెక్యూరిటీ, హై సెక్యూరిటీ. అది ఈ ప్రపంచంలో లేని సెక్యూరిటీల కంటే అతి పెద్ద సెక్యూరిటీ, హై సెక్యూరిటీ దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఆయన చెప్పాడు ప్రకటనలో, నూనె ద్రాక్ష రసము పట్టుకున్న వారిని, పొందుకున్న వారిని నువ్వు ముట్టుకోవద్దు అన్నాడు. హల్లెలూయా. అందుచేత అటువంటి హై సెక్యూరిటీ మనం పొందుకోవాలంటే, అటువంటి హై సెక్యూరిటీ మనం కలిగి ఉండాలంటే ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడో శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని ఆ విన్న లేఖనాలను, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పట్టుకొని మన ఇల్లు బండ మీద కట్టుకోవాలి, క్రీస్తులో కట్టుకోవాలి. ఎప్పుడైతే క్రీస్తులో కట్టుకున్నామో అక్కడ సమస్త సెక్యూరిటీ, హై సెక్యూరిటీ దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. సాతాను అక్కడ మనకు రాలేడు, దెయ్యాలు అక్కడ రాలేవు, తెగుళ్ళు అక్కడ రాలేవు, రోగాలు అక్కడ రాలేవు, సర్పాలు అక్కడ రాలేవు, ఏ గత సర్పము అక్కడ రావడానికి అవకాశమే లేదు. అలాంటి ఉన్నతమైన భద్రత స్థలము దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ బండన మనం కట్టబడదాం. మనం ప్రభురాత్రి భోజనం తీసుకున్నామంటే, మనము ప్రభు యొక్క శరీరం మనం తీసుకున్నామంటే దేవుడు ఆ బండన కట్టబడడం మనకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే మనం హెచ్చరికలు వింటా ఉన్నామో, ఎప్పుడైతే హెచ్చరికలు మనం పట్టించుకుంటా ఉన్నామో, శ్రద్ధగా వింటా ఉన్నామో, మన మూర్ఖుడు వలె హెచ్చరిక త్రోసివేయకుండా, కుటుంబాలను నాశనం చేసుకోకుండా, పాడు చేసుకోకుండా చక్కగా వాక్య క్రమంలో మనము ఆ యొక్క స్పష్టమైన లేఖనాలు విని మన కుటుంబాలు కట్టుకోవాలి, మన భార్యను చక్కదిద్దుకోవాలి, మన పిల్లలను చక్కదిద్దుకోవాలి, మన యొక్క జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. అన్ని చక్కబెట్టుకుంటే మనల్ని చూసి అనేక మంది క్రీస్తులకు రావడానికి వారు కూడా మార్చబడతారు. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, అద్భుతమైన వర్తమానం ఈరోజు నాకు ఇచ్చాడు. దేవుని యొక్క ప్రవర్తన పంపించి ఆ పరలోక సంబంధమైన వాతావరణ శాఖకు సంబంధించిన ఒక అధికారిని దేవుడు భూమి మీద పంపించాడు. ఇప్పుడు వాతావరణ శాఖ పంచభూతాలు మిత్రమైన వేటంతో ఏ విధంగా ప్రపంచం నాశనమైపోతుందో చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రపంచం నాశనమైపోతూ ఉంటే నీవు మాత్రం, హెచ్చరికలు కన్నా నీవు మాత్రం భద్రతా స్థలంలోకి వెళ్తావు. హల్లెలూయా. భద్రతా స్థలంలోకి ఎప్పుడైతే మనం వెళ్తా ఉన్నామో సురక్షితంగా ప్రభు యొక్క సన్నిధిలోకి, ఎత్తబాటులోకి మనం ఎత్తబడి సురక్షితంగా 1000 ఏళ్ళు క్రీస్తుతో పాటు మనము 1000 ఏళ్ళు దేవుని యొక్క కుడిపార్శ్వమున దేవుని యొక్క సింహాసనంలో కూర్చొని మనము కూడా ఒక రాణి వలె ప్రపంచాన్ని పరిపాలన చేయడానికి దేవుడు అనేకమైన ఏర్పాట్లు చేస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి స్థితిలో మనం వెళ్ళాలంటే మనం ఫస్ట్ నమ్మాలి, వినాలి, చక్కగా